Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics trigonometry chapter లో ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దీనిలో భాగంగా డూ దిస్ ట్రై దిస్ సెక్షన్స్ రెండింటిని కూడా మనం సాల్వ్ చేస్తాం. సో తెలుగు వివరణతో నేర్చుకోవడానికి మనం రెడీగా ఉందాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. మనకి ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్స్ డీటెయిల్స్ ఇంకోసారి మెన్షన్ చేస్తున్నాను. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎక్స్ప్లెనేషన్, మొత్తం ఐడెంటిటీస్ అంటే ఆ ఈక్వేషన్స్ ఏమిటి, అవి ఎలా వచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫార్ములాస్ రిలేటెడ్ టు ఐడెంటిటీస్, ఆ ఐడెంటిటీస్ ఉపయోగించి మనం తెలుసుకోగలిగినటువంటి ఫార్ములాస్ అన్ని మనం నేర్చుకుంటాం. వాటి తర్వాత పేజ్ నెంబర్ 290లోని డూ దిస్ ట్రై దిస్ సెక్షన్స్ మనం సాల్వ్ చేస్తాం. సో ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని కూడా ఎప్పటిలాగా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇప్పటి వరకు చేసినటువంటి చాలా చాప్టర్స్ లింక్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఇంతకుముందు చేయని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మన టాపిక్ లో అసలు ఐడెంటిటీ అనే మీనింగ్ ఏమిటి, అందులో ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అని దేన్ని అంటారు అనేది ఒకసారి ఇచ్చాను చూడండి. an equation having trigonometric ratios of an angle and which is true for all the values of the angles involved in it is known as trigonometric identity. సో ముందు మీకు ట్రిగనోమెట్రిక్ అనే పదాన్ని పక్కన పెడితే అసలు ఐడెంటిటీ అని ఏ ఈక్వేషన్ పిలుస్తామనేది ఒక జనరలైజ్ గా తెలుసుకోవాలంటే ఏ ఈక్వేషన్ లో అయినా, ఇప్పుడు మీకు ఇక్కడ రఫ్ గా ముందు చూపిస్తున్నాను చూడండి. సపోజ్ మనం ఇటువంటి వాటిని ఈక్వేషన్స్ అంటామని తెలిసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను, ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ అని మనకు తెలుసు. ఒక సింపుల్ ఈక్వేషన్ x + 3 = 7 ఉందనుకోండి. ఇక్కడ వేరియబుల్ x. సో ఇక్కడ x ప్లేస్ లో మనం ఒక 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మాత్రమే ఇది కరెక్ట్ అవుతుంది. కాబట్టి దానికి సొల్యూషన్ అంటాం. అంటే x బదులు మనం ఎనీ వాల్యూ తీసుకోవచ్చా అంటే కాదు, కేవలం 4 అనే వాల్యూకి మాత్రమే ఇది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని స్క్వేర్స్ లో ఉన్నాయనుకోండి, ఏదో x² = 9 అని ఉందనుకోండి, x బదులు 3, అది కూడా +or-3 తీసుకుంటేనే ఇది కరెక్ట్ అవుతుంది. అంటే an equation is true for only some values. ఏదైనా నార్మల్ ఈక్వేషన్ అని చెప్పాలంటే అది ఒక వాల్యూకో 2 వాల్యూస్కో ఏదో కొన్ని లిమిటెడ్ వాల్యూస్ కి ట్రూ అవ్వచ్చు. బట్ ఈక్వేషన్ ని ఈ పేరు ఐడెంటిటీ అని ఎప్పుడు పిలుస్తామంటే ఒక ఈక్వేషన్ లో మనం వేరియబుల్ బదులు ఏ వాల్యూస్ రాసినా కూడా దాని రిజల్ట్ లో మార్పు లేకపోతే అప్పుడు దాన్ని ఐడెంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్ములాస్ గా చెప్పుకునే ఈక్వేషన్స్ లోనే మనకు ఫేమస్ ఫార్ములాస్ కొన్ని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a+b² అని చెప్తాం. a+b² అంటే మరి ఇది కూడా ఒక ఈక్వేషన్ కదా, ఈక్వల్ టు సింబల్ ఉంది, ఇక్కడ మనం వేరియబుల్స్ రూపంలోనే వాడాం. a+b బదులు ఏ నెంబర్స్ రాసుకోవచ్చు. మరి a+b² కి ఆన్సర్ గా మనం ఏం చెప్తాం, a² + 2ab + b² ఈ రూపంలో చెప్తాం. మరి ఇక్కడ మీరు ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో పర్టికులర్ గా కొన్ని నెంబర్స్ రాస్తేనే ఇది కరెక్ట్ అవుతుందా అంటే మన ఇష్టం వచ్చే నెంబర్స్ ఏవైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఏబీలు ఉన్నాయి. ఏ బదులు బి బదులు మీరు ఏం తీసుకుంటారో, సపోజ్ మనం ఏ ప్లేస్ లో ఒక 3 అనుకుందాం, లేదా బి ప్లేస్ లో 1 అనుకుందాం అనుకుంటే ఇవి తీసుకొచ్చి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 + 1² 4² అంటే 16, ఇటువైపు ఎంత వస్తుందో ఇక్కడ కూడా మీరు 3 1 సబ్స్టిట్యూట్ చేసుకుని చూడండి, ఈ టోటల్ కూడా 16 వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ ఫర్ ఆల్ వేరియబుల్స్. అంటే వేరియబుల్ బదులు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ లోని ఏ వాల్యూ రాసినా సరే ఒక ఈక్వేషన్ ట్రూ వస్తే దాన్ని మనం ఐడెంటిటీ అని పిలుస్తాం. ఇన్ ద సేమ్ వే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అన్నప్పుడు దీనికి ఎగ్జాంపుల్ గా ఆ ఈక్వేషన్ లో ట్రిగనోమెట్రిక్ అనే టర్మ్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉండాలి. అంటే సైన్, కాస్, టాన్ ఇలాంటి సైన్ థీటా, కాస్ థీటా ఇటువంటి పదాలు ఇన్వాల్వ్ అయి ఉండాలి. అవి ఒక యాంగిల్ కి ఉన్న రేషియోస్ సూచిస్తాయి. ఇక్కడ ఎలా అయితే వేరియబుల్ బదులు ఏది సబ్స్టిట్యూట్ చేసినా కరెక్ట్ అవ్వాలో ఇక్కడ కూడా మనకి ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈక్వేషన్ లో దేన్నైనా సైన్ థీటా అని రాసాం అనుకోండి, లేదా సైన్ ఏ అని రాసాం అనుకోండి, ఏ ప్లేస్ లో ఏ యాంగిల్ పెట్టున్నా సరే అక్కడ రిజల్ట్ సేమ్ వస్తుంటే అప్పుడు అది ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అవుతుంది. సో ఇది ఇప్పుడు నేను ఇంకా ఐడెంటిటీ రాయలేదు, మనం ఇప్పుడు ఐడెంటిటీస్ కొన్ని డిరైవ్ చేసి నేర్చుకోబోతున్నాం. బట్ ఇక్కడ ముందుగా తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్ గా రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేమస్ రిలేషన్ ఒకటి sin²a + cos²a. ఇప్పుడు మీరు నేర్చుకోబోయే ఫస్ట్ ఐడెంటిటీ కూడా ఇదే. అంటే ఎప్పుడైనా ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఏ అనేది ఒక యాంగిల్ కాబట్టి మనం సైన్ కాస్ రాసామంటేనే అవి యాంగిల్స్ కి రేషియోస్ రాయడాన్ని సూచిస్తాయి. ఏ ప్లేస్ లో మీరు ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా ఇక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees ఆర్ 60 degrees 90 0 ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఈ టోటల్ ఎప్పుడు మీరు చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఐడెంటిటీ అనమాట. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఇలాంటి ఐడెంటిటీస్ ప్రధానమైన ఒక 3 నేర్చుకుంటాం. ఆ 3 కూడా ఒకదానితో ఒకటి లింక్ అప్ అయి ఉంటాయి. అప్పుడు నేను రాసిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. sin² a + cos² a చేసి చూస్తే మనకు ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుంది.
ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ లో ఎక్స్ తెలియని పదం ఉంది, ఎక్స్ బదులు 4 రాస్తేనే ఇది కరెక్ట్. బట్ ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్, ఇందులో ఏ అనేది మనకి తెలియని టర్మ్ అయినప్పుడు ఏ బదులు ఇది రాస్తేనే కరెక్ట్ అని ఉండదు అనమాట. ఇక్కడ ఏ బదులు మీరు ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా, బికాస్ సైన్ కాస్ రాసేవి యాంగిల్స్ కాబట్టి, సపోజ్ ఏ ప్లేస్ లో మీరు 45 డిగ్రీస్ రాసినా కరెక్ట్ అవుతుంది, ఇక్కడ 60 డిగ్రీస్ రాసినా మీరు ఆ వాల్యూస్ చూసుకుని టోటల్ చేస్తే 1 వస్తుంది. సో ఇలాంటి దాన్ని మనం ఐడెంటిటీ అని పిలుస్తాం. సో ఇటువంటి ఐడెంటిటీస్ కొన్నిటిని మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం చేసేది డెరివేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఏవైతే ఫేమస్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గా మనం చెప్పుకుంటాం, ముఖ్యమైన ఒక 3 ఐడెంటిటీస్ ముందుగా మనం డెరైవ్ చేద్దాం. దానికోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఒక నేమింగ్ ఇవ్వాలి కాబట్టి, సపోజ్ ఇక్కడ ఏబిసి అనుకుందాం. ఎప్పటిలాగే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆటోమేటికల్ ఇక్కడ బి దగ్గర 90 డిగ్రీస్ ఉందని మనకు తెలుసు. ఇందులో ఏదో ఒక ప్లేస్ ఏని బట్టి కానీ లేదా సిని బట్టి కానీ మనం రేషియోస్ రాయొచ్చు అని కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ తీసుకున్నాం అనుకోండి, ఏకి ఆపోజిట్ బీసీ అనే సైడ్ ఉంటుంది. హైపోటెన్యూస్ అని ఏసీని అంటారు, ఎందుకంటే ఏసీ అనేది ఆల్వేస్ మనకు తెలుసు, దీనికి పెట్టే పేరేంటి మనకి హైపోటెన్యూస్. ఏ యాంగిల్ దృష్టి అయినా సరే దీని నేమ్ హైపోటెన్యూస్. బట్ ఆపోజిట్ ఎడ్జసెంట్ అనేవి మనం తీసుకునే యాంగిల్ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏ అనే యాంగిల్ దృష్ట్యా సపోజ్ మనం రాయాలనుకోండి, ఇక్కడ ఏ అనే పొజిషన్ ని బేస్ చేసుకుని తీసుకుందాం అనుకుందాం. ఏకి ఇది ఆపోజిట్, అదేవిధంగా ఏకి ఇది అడ్జసెంట్ కాబట్టి అది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇది ఆపోజిట్ సైడ్, దేనికి ఏకి మాత్రమే, అందువల్ల ఇక్కడ ఆపోజిట్ టు యాంగిల్ ఏ అనమాట. అలాగే ఇక్కడ పక్కన ఉన్నది మనకి అడ్జసెంట్, సో దీన్ని అడ్జసెంట్ సైడ్ అనొచ్చు. కాబట్టి ఈ 3 పదాల్లో ఏ అనే యాంగిల్ దృష్ట్యా మాత్రం మనం రాస్తాం. అదే సికి అయితే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఈ నేమ్స్ మారుతాయని మనకు తెలిసిందే. ఇప్పుడు కేవలం ఈ రేషియోని, అదేవిధంగా ఇక్కడ మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి 6 రేషియోస్ సైన్ నుంచి కాట్ థీటా వరకు ఉన్నటువంటి వాల్యూస్ ని తీసుకుని ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏ యాంగిల్ వాల్యూకైనా సూటబుల్ అయ్యేటువంటి ఐడెంటిటీస్ ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం. దానికోసం ముందుగా ఈ ఏ దృష్ట్యా సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సికెంట్, కాట్ అంటే ఏంటనేది ముందుగా మనం మెన్షన్ చేద్దాం. సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసీకెంట్ ఏ, సికెంట్ ఏ అండ్ కాట్ ఏ, మొత్తం ఈ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనం ఫస్ట్ నుంచి నేర్చుకునేటువంటి 6 రేషియోస్ ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో ఇక్కడ డయాగ్రామ్ ని బట్టి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అయినా మనం 90 డిగ్రీస్ కానిటువంటి ఒక యాంగిల్ కి డిఫైన్ చేయొచ్చు. కాబట్టి సైన్ ఏ అంటే 90 డిగ్రీస్ కూడా డిఫైన్ అవుతాయి, బట్ అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా మనం వేరేలా తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ అన్నిటికీ కూడా మనం డైరెక్ట్ ట్రయాంగిల్ నుంచి ఈజీగా రాయొచ్చు. సో సైన్ ఏ, బట్ సైన్ ఏ డెఫినేషన్ మనకు తెలుసు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ పటం ప్రకారం సైన్ ఏ ఇక్కడ ఏమవ్వాలి చూడండి, బీసీ బై ఏసీ అంతే కదా. ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ కాబట్టి బీసీ బై ఏసీ అనేది సైన్ ఏ అవుతుంది. కాస్ ఏ కొసైన్ ఆఫ్ ఏ, సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ నే కాస్ ఏ అంటాం కాబట్టి ఏబి బై ఏసీ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ముందుగా ఇవన్నీ ఒకసారి మనం ఇక్కడ రాసుకుందాం. ఏబి బై ఏసీ. టాన్ ఏ టాంజెంట్ ఆఫ్ ఏ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ని మనం టాన్ అంటాం ఆ యాంగిల్ కి. సో ఆపోజిట్ ఇక్కడ బీసీ, అడ్జసెంట్ ఏబి కాబట్టి ఇట్ ఈస్ బీసీ బై ఏబి. నెక్స్ట్ వచ్చినటువంటి 3 కూడా ఫస్ట్ 3 రేషియోస్ కి వరుసగా రెసిప్రోకల్స్. సైన్ ఏ ని రివర్స్ చేస్తే కొసికెంట్ ఏ, కాస్ ఏ కి సికెంట్ ఏ, టాన్ ఏ కి కాట్ ఏ రెసిప్రోకల్స్. అంటే 1 బై సైన్ ఏ, 1 బై కాస్ ఏ, 1 బై టాన్ ఏ కాబట్టి కొసికెంట్ ఏ అంటే ఏంటి, సైన్ ఏ కి రివర్స్. సో ఏసీ బై బీసీ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఇన్ ద సేమ్ వే సికెంట్ ఏ అంటే కాస్ ఏ ని మనం రివర్స్ గా రాసుకుంటాం, అంటే ఏసీ బై ఏబి. ఫైనల్లీ కాట్ ఏ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టాన్ ఏ, సో ఏబి బై బీసీ. సో ఈ 6 రేషియోస్ కూడా మనకి ఎప్పటి నుంచో ట్రిగనోమెట్రిక్ ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చి ఉండాలి కాబట్టి ఈ 6 రేషియోస్ ని జాగ్రత్తగా గమనించి వాటితో పాటుగా పైథాగరస్ థీరం ఏదైతే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి యూజ్ అవుతుందో, బై పైథాగరస్ థీరం కాన్సెప్ట్ మనం చెప్పగలిగింది ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్స్ ని బట్టి అనేది మనం మెన్షన్ చేసుకుంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అని వేటిని అంటారో వాటిని చాలా ఈజీగా మనం డిరైవ్ చేయొచ్చు. సో ముందుగా పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం చెప్తాం, ఇక్కడ ఏబి, బిసి, ఏసీ అనే 3 టైప్స్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని చెప్పేదే పైథాగరస్ థీరం. అంటే హైపోటెన్యూస్ ఒక్కదాన్నే స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ ఇతర 2 సైడ్స్ స్క్వేర్స్ ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో అదే విషయాన్ని మనం ఇక్కడ రాసుకుంటే ఏబి ఒక సైడ్, సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ అనదర్ సైడ్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దీన్నే ఫస్ట్ ఈక్వేషన్ గా మనం తీసుకుందాం. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ నుంచి మొత్తం ఐడెంటిటీస్ అన్ని కూడా జస్ట్ ఈ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వాల్యూ ఏసీ స్క్వేర్ అవుతుందనే ఒక్క దాని మీదే
మొత్తం మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి పైథాగరస్ థీరం ప్రూఫ్ అంటే ప్రూఫ్ తో సంబంధం లేకుండా ఇక్కడ దాని రిజల్ట్ గుర్తుంటే చాలు మనకి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఈ 6 రేషియోస్ మధ్య ఒక 3 డిఫరెంట్ రిలేషన్స్ మనం రాబట్టొచ్చు ఒకే ఒక ఈక్వేషన్ నుంచి. దానికోసం మనం చేయాల్సిన సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ ఈ ఉన్న ఈక్వేషన్ మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ కూడా ఈ సైడ్స్ లోనే, ఈ సైడ్స్ 3 ఉన్నాయి కదా, మూడిట్లో ఒక్కొక్క సైడ్ యొక్క స్క్వేర్ తో ఒక్కొక్కసారి డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సిన 3 రేషియోస్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం వీటిని నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీ స్క్వేర్ అనేటువంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఏదుందో దాంతో డివైడ్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, డివైడింగ్ ఈక్వేషన్ 1 లేదా డివైడింగ్ 1 బై దేంతో డివైడ్ చేద్దాం దీన్ని, ఏసీ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే మొత్తం ఆ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం దేంతో డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. ఒక ఈక్వేషన్ బోత్ సైడ్స్ కూడా సేమ్ టర్మ్ తో మనం డివైడ్ చేయొచ్చు కాబట్టి ఇటువైపు అన్నిటికీ బై ఏది రాసాం ఇటు కూడా అదే రాస్తే మధ్యలో ఈక్వాలిటీ మారదు. సో అంతటిని కూడా ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తాం అనుకోండి, అంటే ప్రతి టర్మ్ ని ఏసీ స్క్వేర్ బైలో రాసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. సో ఒక్కసారి మనం దీన్ని గమనించండి, అంటే ఇప్పటి వరకు మనం రాసిన దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ ఉన్న టర్మ్స్ ని ఏమని పిలుస్తాం అనేది ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఇవి చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అంటే ఏబీ బై ఏసీ మొత్తానికి మనం ఏం చేసాం, హోల్ స్క్వేర్ చేసినట్లే కదా, ఏబీ బై ఏసీ మొత్తాన్ని కూడా హోల్ స్క్వేర్ చేసినట్లే. అదే విషయం ఇక్కడ రాస్తున్నాను. సో ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడదేంటి రెండిటికి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఉంది. ఇంకా డైరెక్ట్ గా ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. ఇప్పుడు మీరు ఏబీ బై ఏసీ బీసీ బై ఏసీ అనే టర్మ్స్ ఆల్రెడీ మనం రాసాం చూడండి, వీటిలో ఉన్నాయి. ఏబీ బై ఏసీని మనం ప్రస్తుతం అంతా చేసేది ఏ అనే యాంగిల్ దృష్టిలో పెట్టుకుని రిలేషన్స్ రాస్తున్నాం కాబట్టి ఏ అనే యాంగిల్ దృష్ట్యా ఏబీ బై ఏసీని ఏమంటారు, ఏబీ బై ఏసీ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో చూడండి ఇక్కడ కాస్ ఏ యొక్క డెఫినేషన్ అది, ఏబీ బై ఏసీ అంటే కాస్ ఏ, దానిపైన స్క్వేర్ ఉంది అంటే కాస్ ఏ అని కూడా స్క్వేర్ చేసినట్లే. మరి కాస్ ఏ అని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూనే మనం కాస్ ఏ స్క్వేర్ అని రాయకుండా ఎలా రాస్తాం, కాస్ స్క్వేర్ ఏగా మెన్షన్ చేస్తాం. సో కాస్ ఏ హోల్ స్క్వేర్ నే మనం షార్ట్ కట్ లో కాస్ స్క్వేర్ ఏగా రాస్తాం కాబట్టి ఈ మొత్తం వాల్యూ కాస్ స్క్వేర్ ఏకి సమానం. ఇన్ ద సేమ్ వే ప్లస్ బీసీ బై ఏసీ, ఇక్కడ చూడండి బీసీ బై ఏసీ ఇక్కడ ఉంది. బీసీ బై ఏసీని ఏమని పిలుస్తాం, సైన్ ఏ. ఇవన్నీ మనం ముందే రాసుకున్నాం చూడండి. సో ఇక్కడ మొత్తం సైన్ ఏని హోల్ స్క్వేర్ చేసినట్లే కాబట్టి దీన్ని ఏమని రాస్తాం, సైన్ స్క్వేర్ ఏ. సో ఇజ్ ఈక్వల్ టు 1. ఇదే మనకు వచ్చేటువంటి ఫస్ట్ ఐడెంటిటీ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేసింది మొట్టమొదటి ట్రిగనామెట్రిక్ రేషియోస్ కి సంబంధించి ఐడెంటిటీ అని మనం పిలిచేటువంటి ఫేమస్ 3 ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఇది. దీనివల్ల ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ కూడా రాశాను, అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ ట్రయాంగిల్ రిలేషన్ బట్టే ఏ అనేది ఎంత యాంగిల్ కూడా మనకు తెలియదు, కానీ ఫర్ ఎనీ యాంగిల్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈ మొదటి 2 రేషియోస్ యొక్క స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే ఎప్పటికీ కూడా 1 వస్తుంది. బికాజ్ పైథాగరస్ థీరం ట్రూ కాబట్టి ఇది ఇలా ఉండాలంటే ఇది ఇక్కడ 1 రావాల్సిందే ఇక్కడ ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే. సో దీన్ని మనం ఫస్ట్ ఐడెంటిటీగా పిలుస్తాం. అంటే దేని బట్టి వచ్చింది చూడండి, డైరెక్ట్ పైథాగరస్ థీరంనే తీసుకున్నాం, బట్ ఇక్కడ ఈక్వేషన్ మొత్తాన్ని బై ఏసీ స్క్వేర్ రాసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా నేరుగా ఈ రెండు తీసుకుని స్క్వేర్స్ చేసి కలిపినా కూడా చివరిగా మనకు ఆన్సర్ ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ వచ్చి 1 అవుతుంది. ఇదే విధంగా రిమైనింగ్ 2 రేషియోస్ కూడా మనం రాయొచ్చు. ఇక్కడ ఎలా అయితే ఏసీ స్క్వేర్ అనే దాంతో మనం భాగించామో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఉన్న రెండిట్లో ఏదో ఒక దాంతో, సపోజ్ ఏబీ స్క్వేర్ తో ఒకసారి, ఇంకోసారి ఏమో బీసీ స్క్వేర్ తో ఒకసారి భాగిద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, అదే ఈక్వేషన్ ఇప్పుడు మళ్ళీ మనం మరో రూపంలో రాయాలంటే ఈసారి అడ్జసెంట్ సైడ్ అంటే ఏబీ స్క్వేర్ తో భాగించి రాద్దాం దీన్ని. డివైడింగ్ ఈక్వేషన్ 1 బై ఏబీ స్క్వేర్. సేమ్ మళ్ళీ అదే ఈక్వేషన్ ఈసారి దేంతో భాగించాం, దానికి ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఇప్పుడు ఏబీ స్క్వేర్ రాసుకుంటూ వెళ్ళాం చూడండి, బైలో ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. సో ప్రతిసారి కూడా అక్కడ ఉన్న దాంతోనే భాగించడం వల్ల ఒకటి వాల్యూ మాత్రం 1 అయిపోతుంది. ఇక్కడ ఇందాక రైట్ సైడ్ 1 వస్తే ఇక్కడ బిగినింగే 1 వస్తుంది చూడండి. ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈజ్ ఆల్సో 1 ప్లస్ ఇక్కడ బీసీ బై ఏబీ మొత్తానికి స్క్వేర్ కాబట్టి ఇంతకుముందు రాసినట్లు ఇంకా హోల్ స్క్వేర్ రాయకుండా మనం డైరెక్ట్ గా రాయొచ్చు బీసీ బై ఏబీ ఉన్నట్లు ఇక్కడ. మరి బీసీ బై ఏబీ వీటిలో ఎక్కడుందో చూడండి, బీసీ బై ఏబీ అంటే నథింగ్ బట్ tan ఏ. అంటే ఈ పదం దేని సూచిస్తుంది, tan ఏ మొత్తాన్ని కూడా మనం స్క్వేర్ చేసినట్లే. సో ఇట్ ఈస్ tan స్క్వేర్ ఏగా మనం రాయొచ్చు. tan ఏని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని మనం tan స్క్వేర్ ఏ అంటాం. మరి రైట్ సైడ్ చూస్తే ఏసీ బై ఏబీని స్క్వేర్ చేసినట్లు. ఏసీ బై ఏబీ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఏసీ బై ఏబీ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ తో వచ్చేది మనకి సెకండ్ ఏ. సో ఈ రైట్ సైడ్ వాల్యూ
secant a ని స్క్వేర్ చేసినట్లు. సో ఇట్ ఈస్ కాల్డ్ secant స్క్వేర్ a. ఇక్కడ ఎలా అయితే ఫస్ట్ ఐడెంటిటీగా దీన్ని చెప్పుకుంటున్నాం, ఇప్పుడు వచ్చింది మనకి సెకండ్ ఐడెంటిటీ. కాబట్టి దీన్ని ఇంకొంచెం అన్ని ఐడెంటిటీస్ ఒక సిమిలర్ గా రాయడం కోసం ఎప్పుడు కూడా రైట్ సైడ్ 1 వచ్చేలాగా మెయిన్ ఈక్వేషన్ మనం రాసుకుంటాం. ఇక్కడ ఎలా అయితే రైట్ సైడ్ 1 ఉందో ఇక్కడ కూడా రైట్ సైడ్ 1 రావాలంటే 1 సెపరేట్ చేస్తే ఈ ప్లస్ టాన్ స్క్వేర్ ఎయిట్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి దాన్నే మనం సెకండ్ ఐడెంటిటీ చెప్పుకుంటాం. అంటే ముందు ఇది రాస్తున్నాం, ఈ ప్లస్ టర్మ్ ఇటు తీసుకొస్తే మైనస్, కాబట్టి ఇటు నుంచి స్టార్ట్ చేసి రాస్తున్నాం secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం సెకండ్ ఐడెంటిటీగా తీసుకుంటాం. సో ఇది ఏ రూపంలో తీసుకున్నప్పటికీ ఒకటే అయినా సరే మనం మూడింటిని ఈజ్ ఈక్వల్ టు 1 రూపంలో రాయడం కోసం దీన్ని అటు షిఫ్ట్ చేసి రాసాం. చూసారు కదా, ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ అయింది, అప్పుడు 1 ఒకటే సెపరేట్ అయిపోతుంది. మళ్ళీ ఓన్లీ 1 ఇటు తీసుకొస్తే అది -1 అవుతుంది. కాబట్టి ఇక్కడ RHS ముందు రాసాం అనమాట, secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ అని అర్థం. ఇక ఇంకోటి థర్డ్ ఐడెంటిటీ కావాలంటే వీటిలోంచి రాబట్టొచ్చు, లేదా ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఒకసారి AC స్క్వేర్ తో భాగించాం, ఇంకోసారి AB స్క్వేర్ తో భాగించాం, ఈసారి BC స్క్వేర్ తో కూడా డివైడ్ చేస్తే మరొక ఐడెంటిటీ మనకు వస్తుంది. సో అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం. సో మళ్ళీ మనం డివైడింగ్ చేస్తున్నాం దేన్ని, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ 1 ఏదైతే మనం ఈక్వేషన్ 1 అని చూస్తున్నామో దీన్నే మొత్తం కూడా పైథాగరస్ థియరం స్టేట్మెంట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ అనమాట. బై దేంతో డివైడ్ చేస్తాం ఈసారి, BC స్క్వేర్. బోత్ సైడ్స్ లో కూడా BC స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఇప్పుడు అన్ని చోట్ల BC స్క్వేర్ రాసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏమవుతుంది, AB స్క్వేర్ బై BC స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ ఆల్రెడీ BC స్క్వేర్ ఉంది కాబట్టి BC స్క్వేర్ బై BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ AC స్క్వేర్ బై BC స్క్వేర్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా ఏం జరుగుతుంది, ఈ BC ఈ మాత్రం టర్మ్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 1 అయిపోతుంది. ఇప్పుడు AB బై BC AC బై BC అంటే ఏమిటి అనేది మనం దీని నుంచి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని నెక్స్ట్ పార్ట్ అనేది మళ్ళీ పక్కగా చూపిస్తున్నాం చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ మనకి AB బై BC అని ఉంది. AB బై BC ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, AB బై BC లాస్ట్ నా AB బై BC చేస్తే వచ్చేదాన్ని మనం ఇక్కడ ఏమంటాం, cot A అంటాం, బికాస్ అది అడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి. సో ఫస్ట్ టర్మ్ కాట్ కి స్క్వేర్ ఉన్నట్లు కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు నేరుగా, cot స్క్వేర్ A ప్లస్ సెకండ్ టర్మ్ ఆల్రెడీ BC స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 1 ఎక్కడ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ AC బై BC. సో ఇక్కడ చూడండి AC బై BC నే మనం ఏమని పిలుస్తాం, కొసీకెంట్ అంటాం, బికాస్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సో అక్కడ స్క్వేర్ ఉంది కనుక మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది, కొసిక్ స్క్వేర్ A అని రాస్తాం, కొసీకెంట్ స్క్వేర్ A ఆర్ కొసిక్ స్క్వేర్ A. ఇది థర్డ్ రిలేషన్ అన్నమాట. మనకి ఇక్కడ కూడా 1 వచ్చేలా చేయాలి కాబట్టి ఈ ప్లస్ టర్మ్ ని 1 సెపరేట్ గా ఉంచి ఈ టర్మ్ అటు పంపించేస్తే అంటే ఈ కాట్ స్క్వేర్ మైనస్ లోకి వెళ్తుంది. కాబట్టి ఆ థర్డ్ ఐడెంటిటీ ఈ విధంగా మనం రాసుకోవచ్చు, కొసీకెంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనం చెప్పేటువంటి థర్డ్ ఐడెంటిటీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇలా హైలైట్ చేసి ఏ 3 ఈక్వేషన్స్ అయితే కనిపిస్తున్నాయో వాటినే మనం ఏమని పిలుస్తాం, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. సో ఏది ముందు ఏదైనా కానీ చెప్పొచ్చు ఇక్కడ ప్లస్ కాబట్టి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఆర్ cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఈక్వల్ టు 1, secant స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ A మైనస్ cot స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క స్క్వేర్స్ లో ప్రతి రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉందన్నమాట, ఒక 3 పేర్స్ గా 1 రప్పించే విధంగా ఆ స్క్వేర్స్ ని వేటిని యాడ్ చేస్తే 1 వస్తుందో, వేటిని ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేస్తే 1 వస్తుందో, ఇలాంటి 3 కాంబినేషన్స్ మనం చెప్పొచ్చు. వీటిని మనం ఐడెంటిటీస్ అని పిలుస్తాం. ఒకసారి ఈ మూడింటిని ఒక చోట మనం మెన్షన్ చేసిన తర్వాత వీటి మధ్య రిలేషన్స్ ఏమున్నాయో కూడా ఇంకా కూడా రాయాలి. సో ఈ 3 రిలేషన్స్ ని కూడా ఇప్పుడు మెన్షన్ చేసి వాటితో పాటు వీటి నుంచి రకరకాల వేలో sin A నుంచి cot A వరకు ఒక విభిన్నమైన ఫార్ములాస్ ఎలా రాయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఇంపార్టెంట్ రిలేషన్స్ అని అన్నాను, అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి ఐడెంటిటీస్ తో పాటుగా ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఐడెంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ముందుగా మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకున్నాం, cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్, ఇలా ఏది ముందైనా రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఐడెంటిటీ ఇక్కడ ఏ అనే కాకుండా ఏ థీటా రూపంలో మెన్షన్ చేయొచ్చు కాబట్టి నేను జనరల్ గా థీటా అని రాస్తున్నాను. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్నే మనం ఫస్ట్ ఐడెంటిటీగా పిలుస్తాం. అదేవిధంగా సెకండ్ ఐడెంటిటీ మనకి secant స్క్వేర్ థీటా, అంటే 1 వచ్చేవి 3 ఉంటాయి, మొదటిది యాడ్ చేస్తే వస్తుంది, మరొక మిగిలిన 2 పేర్స్ కాంబినేషన్స్ స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ 1 వస్తుంది కనుక వేటి డిఫరెన్స్ 1 వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఐడెంటిటీ ఇప్పుడు ఏమి రాబట్టాం, secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. అదేవిధంగా థర్డ్ ఐడెంటిటీ మనం తీసుకున్నట్లయితే cosecant స్క్వేర్ థీటా అనేది బిగినింగ్ ఉండి మైనస్ cot స్క్వేర్ థీటా అయితే ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1. సో ఈ మూడింటిని ఇప్పుడు మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి
ఈ మూడిటి ఆధారంగా వాటిలోనే ఫార్ములాస్ ఏ విధంగా అంటే ఈ ఒక్క రిలేషన్నే బేస్ చేసుకుని ఎలాంటి ఫార్ములాస్ మనం రాయొచ్చు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు బిగినింగే ఉంది చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అయింది కాబట్టి ఈ రిలేషన్ వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటి, సైన్ థీటా కాస్ థీటాల్లో ఏ ఒక్కటి తెలిసినా మరొకటి మనం నేరుగా కనుగొనవచ్చు. ఇంతకు ముందులాగా డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం లేకుండా సైన్ తెలిస్తే కాస్ని, కాస్ వాల్యూ తెలిస్తే సైన్ని ఈ రిలేషన్ నుంచి కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం సైన్ స్క్వేర్ థీటాకి ఫార్ములాగా రాయాలంటే కాస్ స్క్వేర్ ప్లస్ థీటా వస్తుంది, మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూడండి ఎలా రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు అంటే ఈ ఈక్వేషన్ నుంచి రాయగలిగే రిలేషన్స్ అన్ని నేను రాస్తున్నాను. సో ఈ ప్లస్ టర్మ్ ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏమని చెప్పొచ్చు, సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇదంతా కూడా దీని నుంచి రాయగలిగిన విషయం అనమాట. ఎప్పుడైతే సైన్ స్క్వేర్ థీటాకి రాసామో ఇప్పుడు సైన్ థీటా కావాలంటే ఈ స్క్వేర్ పోవాలంటే రూట్ ఆఫ్ రావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో దీని నుంచి దేర్ఫోర్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది మనకి డైరెక్ట్ రిలేషన్ అనమాట. ఎప్పుడైనా కాస్ థీటా మన దగ్గర ఉంది, సైన్ థీటా కావాలి అంటే డైరెక్ట్ గా ఒకే స్టెప్ లో మనం అంటే ఆ ఫార్ములా ఒకే స్టెప్ లో రాయాలంటే ఈ రిలేషన్ అంతా రాయకుండానే సైన్ థీటా అనగానే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనం సైన్ వాల్యూని కాస్ ద్వారా కనుక్కోగలుగుతాం. ఇదే రిలేషన్ సేమ్ మళ్ళీ మనం సైన్ ఇటువైపు పంపించుకొని కనుక చేస్తే కాస్ కావాల్సి వస్తాయి. సో దీని నుంచి రెండు ఏం రాయొచ్చు, మళ్ళీ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు అని రాయాలనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా రైట్ సైడ్కి వస్తుంది అంటే కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. దేర్ఫోర్ మనకి మరొక రిలేషన్ కాస్ థీటా మనకు కావాలంటే డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రాసిన 4 కూడా కొత్త రకాలు ఏమి కాదు, ఇందులో నుంచి వచ్చినటువంటి స్టెప్సే. కాబట్టి ఈ 4ని మనం ఏమి కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇది ఒక్కటి గుర్తుంటే చాలు. అయినప్పటికీ డైరెక్ట్ గా మనం వాడడానికి ఎప్పుడైనా స్టెప్లో ఈ రూపంలో కంటే ఇంకా ఈ రూపంలో కూడా మనం నేరుగా వాడొచ్చు అని చెప్పడం కోసమే ఇంపార్టెంట్ రిలేషన్స్ గా నేను రాస్తున్నాను. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అనే దాని నుంచి సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అంతేకాదు ఇటువైపుది మనకి ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇదని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఎక్కడైనా రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని కనిపిస్తే వెంటనే మనం దాన్ని సైన్ థీటాగా నేరుగా రాయొచ్చు. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనే రూపంలో ఏదైనా టర్మ్ మనకు కనిపిస్తే దాన్ని మనం నేరుగా కాస్ థీటా అని రాయొచ్చు. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కి థర్డ్ కూడా మనం ఇలాంటి రిలేషన్స్ రాయొచ్చు. అంటే ఇందులోంచి సైన్ కి కాస్ కి ఫార్ములాస్ రాస్తాం, అలాగే ఇక్కడ సికెంట్ కి టాన్ కి రాసుకోవచ్చు. సో ముందు మనం సికెంట్ కి కావాలంటే ఏం చేయాలి, మైనస్ టాన్ పదం అటు పంపించేయాలి, ప్లస్ అవుతుంది కాబట్టి దీనిలోంచి రాయగలిగినటువంటి ఫస్ట్ రిలేషన్ ఏముంటుంది, సికెంట్ స్క్వేర్ థీటా అనే వాల్యూని ఎలా రాసుకోవచ్చు. సో అప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఇది ఫస్ట్ రిలేషన్. అంటే మైనస్ టాన్ స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ అయింది. ఇది సికెంట్ స్క్వేర్ కి, స్క్వేర్ లేకుండా నేరుగా సికెంట్ థీటా మనకు కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ ఆఫ్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఇది మనకి సెకండ్ కండిషన్ లో మనం రాయగలిగాం. అంటే ఇప్పుడు చూడండి దీనిలోంచి నేరుగా సికెంట్ థీటాకి ఫార్ములాగా మరొకటి రాస్తాం. అంటే బేసిక్ డెఫినేషన్ కాదు ఇది, సికెంట్ కి టాన్ కి మధ్య ఉన్న డైరెక్ట్ రిలేషన్. సో ఎప్పుడైనా మన దగ్గర టాన్ థీటా వాల్యూ ఉండి సికెంట్ థీటా వాల్యూ కనుగొనాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఈ ఫార్ములా మనం వాడచ్చు. సికెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనే రూపంలో. ఇలాగే మనకు టాన్ స్క్వేర్ థీటాకి ఫార్ములా రావాలంటే మరి టాన్ స్క్వేర్ మైనస్ లో ఉంది కాబట్టి అది పాజిటివ్ గా మార్చడం కోసం ఏం చేస్తాం, ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తుంది, 1 అనేది ఇటు వస్తుంది. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి ఈ 1 ఇటువైపు రాసినప్పుడు చూడండి సికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటాగా వచ్చింది. అంటే మనకి టాన్ స్క్వేర్ థీటా పాజిటివ్ టర్మ్ రావాలంటే ఇంతకుముందు 1 లోంచి వీటిని తీసాం, ఇక్కడ మాత్రం సికెంట్ స్క్వేర్ లోంచే 1 అని తీయాల్సి వస్తుంది. మరి అప్పుడు టాన్ థీటాకి ఫార్ములా రాయాలంటే మనం ఏం చేయాలి, ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ ఆఫ్ రాసుకోవాలి. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లో మళ్ళీ నేను ఏం రాస్తున్నాను, ఓన్లీ టాన్ థీటా మనకు కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1, లేదా ఇక్కడ మనకి రూట్ ఆఫ్ సికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఎప్పుడైనా ఇస్తే డైరెక్ట్ గా దాని ఆన్సర్ టాన్ థీటా. చూడండి ఎన్ని రకాల రిలేషన్స్ ఇందులోంచి రాయగలం అనేది. బట్ బేసికల్లీ ఈ 3 ఈక్వేషన్స్ మనకు గుర్తుండాల్సింది. ఇవి మర్చిపోయినా కానీ వీటి నుంచి అప్పటికప్పుడు ఇవి రాసుకోవచ్చు. అయినప్పటికీ వీలైనంత వరకు ఇలా డైరెక్ట్ వేలో గుర్తుంటే మనకి టాన్ థీటా అనగానే రూట్ ఆఫ్ సికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని రాయడం ఎప్పుడు అవసరం అవుతుంది, సికెంట్ థీటా తెలిసి టాన్ నేరుగా కావాలన్నప్పుడు. అలాగే ఇది ఎప్పుడు అవసరం అవుతుంది, టాన్ థీటా మన దగ్గర ఉండి సికెంట్ థీటా నేరుగా కావాలి అన్నప్పుడు. లేదా ప్రాబ్లంలో ఇలాంటి స్టెప్ ఒకటి ఇవ్వగానే దాన్ని చూసి మనం టాన్ థీటా అని గుర్తుపట్టగలగాలి, ఏదో ఈ రూపంలో స్టెప్ ఇవ్వగానే అది సైన్ థీటా అని చెప్పగలిగి ఉండాలి. సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ లోనే వీటిని కూడా రాయొచ్చు. ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, అప్పుడు కొసిక్ థీటాకి ఫార్ములాలు రాయొచ్చు. అదేవిధంగా
ఈ 1 ఇటు వస్తే కాట్ స్క్వేర్ కూడా మనకి ప్లస్ అవుతుంది. వాటిని కూడా మనం రాద్దాం. సో సేమ్ వేలో మనం కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా కూడా ఏం చేసాం, మైనస్ కాట్ స్క్వేర్ ఇటు వస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ అయింది. సో కొసిక్ థీటాకి ఫార్ములాగా మనం రాయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. సేమ్ వే మన కాట్ స్క్వేర్ సెపరేట్ అవ్వాలంటే 1 ఇటు తీసుకొస్తే ఇటు మైనస్ అవుతుంది, కాట్ స్క్వేర్ ఇటు ప్లస్ లో వస్తుంది. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఈ రెండు మీకు ఒక ప్యాటర్న్ లో ఉంటాయి. ఎందువల్ల అంటే రెండు స్క్వేర్స్ మధ్య మైనస్ పెడితే 1 వచ్చింది కాబట్టి, బట్ ఇది ఒక ప్యాటర్న్ లో ఉంటుంది. రెండింటి మధ్య ప్లస్ కాబట్టి ఒకటి కావాలంటే మరొక దాన్ని 1 నుంచి మైనస్ చేయాలి. బట్ ఇక్కడ మాత్రం సికెంట్ కావాలంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ అనే పదం వస్తుంది, టాన్ కావాలంటే మాత్రం సికెంట్ స్క్వేర్ లోంచి 1 తీయాలి. అలాగే ఇక్కడ కొసీకెంట్ కావాలి అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది, బట్ కాట్ వాల్యూ కావాలంటే మాత్రం కొసీ స్క్వేర్ లోంచి 1 తీయాలి. కాబట్టి ఇక్కడ బిగినింగ్ ఐడెంటిటీలో ఫస్ట్ టర్మ్ ఏదొస్తుందో అంటే ప్లస్లో దాన్ని బట్టి మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక వీటితో పాటు మరొక కంపారిజన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండు కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంటాయి. సెకండ్ది కానీ థర్డ్ది కానీ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని మరొక ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ దీనిలోంచే మరొకటి మనం రాయగలిగింది ఏంటంటే ఈ ఈక్వేషన్స్ నుంచి రాయగలిగిన మరో రిలేషను ఏ ప్లస్ బి అంటే సికెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సికెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈ రూపంలో ఉన్నప్పటికీ దాని వాల్యూ 1 అని చెప్పొచ్చు. అంటే ఆ రిలేషన్స్ కాకుండా వేరేగా రాస్తున్నాను నేను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ బదులు సికెంట్ థీటా బి బదులు టాన్ థీటా ఉన్నట్లు కాబట్టి ఎప్పుడైనా ఈ రెండు బ్రాకెట్స్ ఇంటూలో ఉన్న అది 1 అవుతుంది. కాబట్టి ఒక బ్రాకెట్లోని వాల్యూ తెలిస్తే అంటే వాటి మధ్య సమ్ ఎంతో తెలిస్తే వాటి డిఫరెన్స్ చెప్పొచ్చు, డిఫరెన్స్ ఎంతో తెలిస్తే సమ్ చెప్పొచ్చు. అందువల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సికెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అనేటువంటి వాల్యూ ఎప్పుడు కూడా 1 బై సికెంట్ థీటా మైనస్ టాన్ థీటా అవుతుంది. సేమ్ వే సికెంట్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ కావాలంటే 1 బై సికెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు సికెంట్ ప్లస్ టాన్ వాల్యూ సపోజ్ ఒక ఎక్స్ అని ఇచ్చి సికెంట్ మైనస్ టాన్ వాల్యూ ఇస్తే 1 బై ఎక్స్ అని నేరుగా చెప్పొచ్చు. అది ఈ రిలేషన్ నుంచి. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి అంటే కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా అనే ఒక బ్రాకెట్ ఉండి మరొక చోట కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఉంటే అంటే ఆ రెండింటి మధ్య ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఉంటే అది 1 అవుతుంది. సో ఎప్పుడైనా మనకి కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా అనే వాల్యూని మరొక రూపంలో ఎలా రాసుకోవచ్చు అన్నప్పుడు 1 బై కొసిక్ థీటా మైనస్ కాట్ థీటాగా మనం రాయొచ్చు అనమాట. ఇదే విధంగా మైనస్ టర్మ్ ఎక్కడ రావాలంటే 1 బైలో ప్లస్ టర్మ్ ఉండాలి. కాబట్టి మీకు ఈ రెండు ఐడెంటిటీస్ మాత్రమే ఇది స్పెషల్ రిలేషన్. ఎందువల్ల అంటే ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మొదటి ఐడెంటిటీలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీనికి ఈ రూపంలో రాయడం మనకు సాధ్యపడదు కనుక దీనికి ఫ్యాక్టరైజేషన్ రూపంలో మనకు అవసరం ఉండదు. కానీ వీటికి మాత్రం ఈ రిలేషన్స్తో చేయబోయే ప్రాబ్లమ్స్ కూడా మనం చేయబోయే 4th ఎక్సర్సైజ్లో ఉంటాయి. సో అంతేకాకుండా మీరు దీని నుంచి తెలుసుకోగలిగిన మరొకటి ఏంటంటే ఈ రిలేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడైనా సరే ఈ ఐడెంటిటీస్లో ఒక్క వాల్యూ కనుక మనకి ఇచ్చినట్లయితే సైన్ నుంచి కాట్ వరకు ఏ ఒక్క వాల్యూ ఇచ్చినా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ మనం చెప్పొచ్చు. ఈ మూడింటిని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఒక్క వాల్యూ మనకు తెలిస్తే అన్నీ కూడా చెప్పొచ్చు వితౌట్ డయాగ్రామ్. మామూలుగా డయాగ్రామ్ ఉంటే మనం చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి సైన్ థీటా తెలిస్తే దాన్ని బట్టి ఆపోజిట్ టు హైపోటెన్యూస్ రాసుకుని దాన్ని బట్టి చెప్తున్నాం అప్పటి వరకు. బట్ వితౌట్ డయాగ్రామ్ వితౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకోకుండా ఇవన్నీ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా 0 నుంచి 90 డిగ్రీస్ వరకు ప్రెసెంట్ మన సిలబస్ పరిధిలో ఉన్న 0 to 90 డిగ్రీస్ అన్ని వాల్యూస్ కి కూడా ఇవి ట్రూ అవుతాయని మనం చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇదే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అనే ఇంపార్టెంట్ రిలేషన్స్ లో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది మరొకటి ఏంటంటే మనకి తెలిసినట్టుగా ఇప్పుడే మీకు 6 రేషియోస్ కి అంటే సైన్ థీటా తీసుకున్నాం అనుకోండి, ప్రతి రేషియో నుంచి మనం నేరుగా డైరెక్ట్ వేలో కనుక్కోగలిగినవి 2 ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సైన్ థీటా నుంచి మనం చెప్పగలిగేవి 2 ఉంటాయి. ఏమిటి ఆ 2 అనేది మనం ఆలోచించాలి. సైన్ థీటాకి కాకుండా కాస్ టాన్ కొసికెంట్ సికెంట్ కాట్ కూడా నేను ఇలా ఒక 2 ఏరో మార్క్స్ ఎందుకు వేసానంటే ఇక్కడ మన ఉద్దేశం ఒక ట్రిగనామెట్రిక్ రేషియో నుంచి ఫార్ములా ద్వారా నేరుగా చెప్పగలిగిన ఎప్పుడు కూడా మనం ఇప్పటివరకు నేర్చుకున్న రిలేషన్స్ బట్టి 2 ఉన్నాయి. అంటే ఒకటేమో రెసిప్రోకల్ ద్వారా డైరెక్ట్ గా చెప్పడం, అంటే ప్రతి రేషియోని తిరగేసి రాస్తే ఫ్రాక్షన్ తిప్పి రాస్తే వేరే రేషియో వస్తుంది, అది నేరుగా చెప్పేస్తాం అన్నిటికంటే ఈజీగా. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మనకి ఐడెంటిటీస్ ద్వారా మరొకటి రాయగలుగుతాం. సో ఇక్కడ ఆలోచించండి, దేని నుంచి ఏమేమి రాయొచ్చో ముందు నేరుగా మనం గమనిస్తే ఇక్కడ మనకు ఒకటి రాస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సైన్ థీటా ఉంది,
యాక్చువల్గా సైన్ థీటా నుంచి మనం డైరెక్ట్గా చెప్పగలిగిన వాల్యూ ఏంటనేది ఫస్టే మనం నేర్చుకున్నాం. అది కొసీకెంట్ థీటా. ఎందువల్ల 1/sin థీటా అంటే నేరుగా మనకి కొసిక్ థీటా అవుతుంది అనే ఉద్దేశంతో సైన్ థీటా నుంచి నేరుగా డైరెక్ట్గా చెప్పగలిగింది కొసీకెంట్ థీటా. బట్ ఇక్కడ ఐడెంటిటీ యూజ్ చేస్తే సైన్ కి దేనికి రిలేషన్ ఉంది, కాస్ కి ఉంది. కాబట్టి సైన్ థీటా నుంచి ఈ రెండు వాల్యూస్ కూడా డైరెక్ట్ ఫార్ములా సహాయంతో చెప్పగలుగుతాం. చూడండి ఎందువల్ల అంటే కొసిక్ థీటా కావాలి అంటే డైరెక్ట్ గా 1/sin థీటా రాసుకుంటాం. అంటే చూడండి సైన్ థీటా తెలియంగానే కొసిక్ థీటా తెలిసిపోయింది. అదే కాస్ థీటా కావాలంటే ఇప్పుడే మనం ఐడెంటిటీస్ ప్రీవియస్ స్క్రీన్ లో రాసాం చూడండి, √1 - sin స్క్వేర్ థీటా అని చెప్పి రాస్తాం. అంటే sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ 1 అనే దాని నుంచి ఈ రిలేషన్ వచ్చింది చూడండి. ఈ రెండిట్లో ఏ ఒక్క చోటైనా సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే కొసిక్ గానీ కాస్ గానీ నేరుగా వస్తాయి. అంటే ఉన్న 6 రేషియోస్ లో ఈ ఒక్కదాన్ని బట్టి రిమైనింగ్ 2 రేషియోస్ నేరుగా చెప్పేయచ్చు. ఎప్పుడైతే ఈ రెండు మనం తెలుసుకోగలమో రిమైనింగ్ అడిగినా కూడా డైరెక్ట్ గా చెప్పేయచ్చు మధ్యలో ఒక్కదాని సహాయంతో. ఎందువల్ల సైన్ నుంచి కాస్ కనుక్కున్నాం, సైన్ కాస్ ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా tan వస్తుంది, sin/cos అని. కొసికెంట్ నేరుగా వచ్చింది. ఇక కాస్ ని తిరిగేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ సికెంట్ వస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు అన్నట్టుగా మనం cos/sin చేస్తే ఆటోమేటిక్ గా కాట్ వస్తుంది. ఈ విధంగా ఒక రిలేషన్ సహాయంతో మిగిలినవన్నీ కూడా మనం చెప్పొచ్చు. ప్రతి దాని నుంచి రెండు మాత్రం నేరుగా ఉంటాయి. ఆ రెండు ఇప్పుడు రాయడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఇది మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఉదాహరణకి లింకప్ కు మాత్రం ఇప్పుడు ఇక్కడ రాస్తున్నటువంటి ఈ టైప్ ఫ్లో చార్ట్ టైప్ ఇది చాలా ఉపయోగపడుతుందని అర్థం. కాస్ థీటా ఉందనుకోండి, మన దగ్గర కాస్ థీటా తెలిస్తే నేరుగా రాయగలిగిన వాల్యూస్ ఏమిటి అనేది రాయడానికి ట్రై చేయండి. కాస్ ని నేరుగా రెసిప్రోకల్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఏమిటి, సికెంట్ థీటా. బికాస్ సికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. అంటే ఇది చాలా ఈజీగా తెలుసుకునే వాల్యూ. కాస్ ని బట్టి నేరుగా వెంటనే విత్ ఇన్ సెకండ్స్ మనం చెప్పగలిగే వాల్యూ సికెంట్ థీటా, అన్నిటికంటే ఈజీగా. బట్ ఇప్పుడు మనం నేర్చుకున్న ఐడెంటిటీని బట్టి కాస్ ని బట్టి ఇంకోటి ఏం కనుక్కోగలం, సైన్ కూడా కనుక్కోగలం నేరుగా. అంటే వితౌట్ డయాగ్రామ్స్ అన్నమాట, ఇవన్నీ పటాలు వేయకుండానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోకుండా చెప్పగలిగే రిలేషన్స్ అని అర్థం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే అన్ని తెలుస్తాయి ఆటోమేటిక్గా, అది వేరే విషయం. కానీ ఇక్కడ కావాల్సింది మాత్రమే మనం కనుక్కోవాలంటే ఈ ఐడెంటిటీస్ ఉపయోగపడతాయి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములాని ఏమని రాయొచ్చు మనం, √1 - cos స్క్వేర్ థీటా. అంటే చూడండి మన దగ్గర కాస్ థీటా వాల్యూ ఉంటే సికెంట్ సైన్ కూడా దాన్ని ఇందులో రాసేసుకుని నేరుగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ tan థీటా. సో tan థీటాని మనం చెప్పాలంటే tan థీటాని నేరుగా మనం రెసిప్రోకల్ చేస్తే వచ్చేది ఏంటో మనకు తెలుసు. tan కి రివర్స్ ఏంటి, cot థీటా. cot థీటా రావాలంటే 1/tan థీటా నేరుగా చెప్పొచ్చు. ఇప్పుడే మనం ఐడెంటిటీస్ ద్వారా నేర్చుకున్నది ఏంటి, సికెంట్ థీటాకి tan కి మధ్య రిలేషన్ ఉంది. tan నుంచి సికెంట్ కి రిలేషన్ ఉంది. సికెంట్ థీటా కావాలంటే ఇప్పుడే మనం రాసాం √1 + tan స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు రాసిన ప్రతి ఫార్ములా మనకి చూడకుండా వచ్చుండాలనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పైవన్నీ ఇదివరకే వచ్చినవే. 1/sin, 1/cos, 1/tan ఇవి కామన్ గా ముందే 6 డెఫినేషన్స్ చెప్పినప్పుడే మనం గమనించాల్సింది. ఇప్పుడు కొత్తగా రాస్తే ఈ మూడు మాత్రం రీసెంట్ ప్రీవియస్ స్క్రీన్ లో మీకు రాసి చూపించినవే మళ్ళీ రాస్తున్నాను. బట్ ఇలా రాసుకోవడం వల్ల సైన్ నుంచి నేరుగా కాస్ ఎలా కనుక్కోవచ్చు, కాస్ ఇస్తే సైన్ ఎలా కనుక్కోవచ్చు, tan ఇస్తే సికెంట్ ఎలా కనుక్కోవచ్చు అనేవి ఇక్కడ రాసేటప్పుడు మళ్ళీ మీరు చూడకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా వీటి మీద గ్రిప్ వస్తుంది. ఇక కొసీకెంట్ థీటా, మళ్ళీ ఇంతకుముందు అనుకుంటే కొసీకెంట్ తిరిగేస్తే ఏమొస్తుంది, సైన్. ఇక్కడ ఎట్లా అయితే సైన్ కి కొసీకెంట్ రెసిప్రోకల్, కొసీకెంట్ నుంచి మనం నేరుగా చెప్పగలిగేది ఏమిటి, సైన్ థీటా అన్నమాట. సో కొసీకెంట్ ఇస్తే సైన్ థీటా ఎలా చెప్తాం, 1/cosecant థీటా రాస్తే, అంటే దాన్ని ఫ్రాక్షన్ రివర్స్ చేసి రాస్తే ఆటోమేటిక్ గా సైన్ థీటా వస్తుంది. ఇది ఇదివరకే తెలుసు. ఇప్పుడు కొత్తగా మనం ఐడెంటిటీస్ ద్వారా నేర్చుకున్నది ఏంటి, ఐడెంటిటీ బట్టి ఏం చెప్పొచ్చు అంటే కొసీకెంట్ కి దేనికి కాంబినేషన్ ఉందో చూడండి, కాట్ కి ఉంది. సో కొసీకెంట్ థీటా నుంచి నేరుగా చెప్పగలిగే మరో వాల్యూ కాట్ థీటా. దాని ఆన్సర్ మనం చూడండి ఆల్రెడీ ప్రూఫ్ చేసాం. కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 చేస్తే వచ్చేది మనకి కాట్ థీటా అవుతుంది. థర్డ్ ఐడెంటిటీ నుంచి ఇది ఏర్పడింది. ఇక అలాగే సికెంట్ థీటా ఉంది. సికెంట్ దేనికి ఇక్కడ చూడండి, కాస్ నుంచి సికెంట్ నేరుగా ఎలా వస్తుందో సికెంట్ నుంచి డైరెక్ట్ గా మనకి కాస్ థీటా వాల్యూ అన్నిటికంటే ఈజీగా చెప్పొచ్చు. సో సికెంట్ ఇస్తే కాస్ ఇచ్చినట్టు అనమాట, 1/secant థీటా అని రాసేస్తే సరిపోతుంది. మరి సికెంట్ కి నేరుగా ఇంకో దాంతో రిలేషన్ ఏముంది, ఇక్కడ చెప్పాం tan సికెంట్ కి కాంబినేషన్ ఎలా ఉందో ఇక్కడ కూడా సికెంట్ నుంచి మనం tan థీటా కనుక్కోవచ్చు. సో ఈ ఫార్ములా లాగానే, బట్ సికెంట్ కావాలంటే 1 + tan స్క్వేర్ చేయాలి. బట్ tan కావాలంటే సికెంట్ స్క్వేర్ లోంచే 1 మైనస్ చేయాలి. ఎందువల్లంటే మనకి ఫార్ములా సికెంట్ స్క్వేర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐడెంటిటీ. ఇది సెకండ్ ఐడెంటిటీ నుంచి వచ్చింది ఫార్ములా. చూడండి √secant స్క్వేర్ థీటా -1 అనేది ఈ ఫార్ములా. ఇక ఫైనల్ గా కాట్ థీటా. కాట్ ని తిరిగేస్తే దీనిలాగే tan వస్తుంది కనుక కాట్ థీటా నుంచి నేరుగా చెప్పగలిగే వాల్యూ tan థీటా. tan థీటా రాయాలంటే 1/cot అని రాసేయచ్చు.
ఇక్కడ మనం చేసినట్లుగానే కాట్ కి కొసీకెంట్ కి డైరెక్ట్ రిలేషన్ ఉంది కనుక కాట్ థీటాని బట్టి నేరుగా చెప్పగలిగే మరొక వాల్యూ కొసీకెంట్ థీటా. బట్ ఇక్కడ ఫార్ములా ఎలా మారుతుంది? కాట్ కావాలంటే కొసీక్ స్క్వేర్ లోంచి 1 తీయాలి, బట్ కొసీక్ కావాలంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. బికాస్ కొసీక్ స్క్వేర్ నే మనం పాజిటివ్ గా మూడో ఐడెంటిటీలో తీసుకుంటాం కాబట్టి. సో మొత్తం ఈ ఆరిటిని జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ట్రిగనామెట్రిక్ రేషియో కూడా మరో 2 ట్రిగనామెట్రిక్ రేషియోస్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములాస్ ని కలిగి ఉంది. అంటే ఇతర వాటికి కూడా ఛాన్స్ ఉంది, బట్ రెండిటికి మాత్రం డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ రెండు కాకుండా ఇతరవి అడిగితే ఈ లింకప్ వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్ థీటా ఇచ్చి మనకి ఒక tan థీటా అడిగాడు అనుకోండి, కాస్ నుంచి నేరుగా ఏం చెప్పొచ్చు? సికెండ్ చెప్తాం ముందు. బట్ సికెండ్ నుంచి నేరుగా tan కి దారి ఉంది. అంటే కాస్ నుంచి సికెండ్ కనుక్కుంటాం, సికెండ్ నుంచి tan రాస్తాం, అప్పుడు డైరెక్ట్ గా ఈ వాల్యూ వచ్చేస్తుంది. అలాగే సపోజ్ కొసిక్ థీటా ఇచ్చి మనకి ఒక tan థీటా అడిగాడు అనుకోండి, కొసిక్ నుంచి కాట్ కనుక్కుంటాం. ఎందువల్ల tan కి రిలేషన్ కాట్ తో ఉంది కనుక మళ్ళీ కాట్ నుంచి tan రాస్తాం. అంటే మనని ఒకటి ఇచ్చి ఇంకోటి అడిగేటప్పుడు మధ్యలో ఇంకొక వాల్యూని కనుక్కోవడం ద్వారా మనం ఆటోమేటిక్గా మరొకటి కనుక్కోవచ్చు. అలాగే సైన్ నుంచి సికెండ్ కావాలనుకోండి, సైన్ నుంచి కాస్, మళ్ళీ కాస్ నుంచి సికెండ్. ఈ విధంగా మనం ఈ ఒక్కటి ఇక్కడ రాసినటువంటి ఈ రిలేషన్స్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తే మనకి ప్రాబ్లంలో ఏ వాల్యూ ఇస్తే మరొకటి ఏ విధంగా కనుక్కోవచ్చో మనకు ఐడియా వస్తుంది. వీటితో పాటు మనం ఏ కాంబినేషన్స్ వాడాలి? సైన్ బై కాస్ నే tan అంటారని, కొసీకెంట్ బై సికెంట్ చేస్తే కాట్ వస్తుందని, అలాగే రివర్స్ గా కాస్ బై సైన్ చేస్తే కాట్ అని, సికెంట్ బై కొసీకెంట్ చేస్తే tan అని ఈ రిలేషన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఏ ఒక్క వాల్యూ మనకి ట్రిగనామెట్రిక్ రేషియో మనకి ఇచ్చిన రిమైనింగ్ 5 వాల్యూస్ కూడా నేరుగా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఒకదాన్ని మరొక దాని టర్మ్స్ లో రాయమన్నా కూడా రాయొచ్చు. ఉదాహరణకి సికెంట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా అన్నా అనుకోండి, డైరెక్ట్ గా రాసేస్తాం. సికెంట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా అంటే ఇదిగో సికెంట్ థీటా అని 1 బై కాస్ రాయొచ్చు. ఇదే సికెంట్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా అంటే ఇదిగో సికెంట్ థీటాని tan థీటాలో రాయొచ్చు. ఇదే సికెంట్ థీటాని కాట్ లో రాయమంటే ముందు tan లో రాసి tan బదులుగా మళ్ళీ 1 బై కాట్ రాసుకుంటాం. అప్పుడు మొత్తం అంటే ఏ ఒక్క రేషియోనైనా అదర్ టర్మ్స్ లో రాయడానికి ఈ రిలేషన్స్ మనకి యూజ్ అవుతాయి. వీటిని జాగ్రత్తగా స్టడీ చేస్తే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా అక్కడ సందర్భానికి తగినట్లుగా మీకు ఏ రేషియో వాడాలో అక్కడ చూపించడం జరుగుతుంది. బట్ ముందే వీటి మీద ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు రిలేషన్స్ మాత్రమే చూసాం. వీటిని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 11.4 ఎక్సైజ్ ముందే ఇచ్చినటువంటి డూ దిస్ ట్రై దిస్ మనం సాల్వ్ చేద్దాం. ముందుగా డూ దిస్ సెక్షన్ చూడండి. సో పేజ్ నంబర్ 290 లోని డూ దిస్ సెక్షన్, దానిలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఇది, ఇఫ్ sin a ఈక్వల్ టు 15/17 దెన్ ఫైండ్ cos a. సో దీన్ని ఇప్పుడు మనం ఐడెంటిటీస్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇంతకు ముందు ఇదే ప్రాబ్లం చేయాలంటే మనం ఏం చేసేవాళ్ళం? డయాగ్రామ్ రాసుకునేవాళ్ళం. అంటే sin a ఈక్వల్ టు 15/17 ఇవ్వగానే చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎక్సైజ్ నుంచి కూడా మనం చేస్తున్నాం. బట్ అప్పటికి ఇప్పటికి తేడా చూడండి, ఇక్కడ ఫాస్ట్ గా చేయొచ్చు. ఎలా అంటే sin a నుంచి cos a కనుక్కోమంటే గతంలో మనం సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకుని అందులో ఏదైనా ఏబిసి అని పేరు పెట్టుకుని ఆ ఏ అనే యాంగిల్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చాను కనుక సైన్ అంటే ఏమిటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఒక 15 హైపోటెన్యూస్ 17 ఉండేలాగా ఎగ్జాక్ట్ గా అంతే ఉండక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ కే ఈ విధంగా తీసుకుని, ఎందువల్ల ఇది రేషియో మాత్రమే కాబట్టి ఏకి ఆపోజిట్ 15 పార్ట్స్ ఉంటే హైపోటెన్యూస్ 17 ఉండాలి. దాన్ని బట్టి థర్డ్ సైడ్ కనుక్కుని అప్పుడు రేషియో రాయడం కామన్ గా మనం చేసే పని. బట్ ఇప్పుడు ఇదే మోడల్ మళ్ళీ చేస్తే మరి ఐడెంటిటీస్ యొక్క యూజ్ మనకి మనం ఉపయోగించినట్లే. కాబట్టి ఇదే ప్రాబ్లమ్ ని గతంలో చేసిన విధంగా ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే మనం ఏం చేస్తాం, ఇంకా ఈ అసలు డయాగ్రామ్ తో కూడా మనకి పని లేదనమాట. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అసలు ఉపయోగించాం. దీని కాకుండా నేరుగా ఏం చేస్తాం, మనం అడిగింది కాస్, ఇచ్చింది సైన్, ఆ రెండింటి మధ్య ఇప్పుడే మనం చెప్పినట్టుగా నేరుగా రిలేషన్ ఉందా లేదా అంటే ఫస్ట్ ఐడెంటిటీయే వాటి మధ్య రిలేషన్ మనకు తెలుసు. అవసరమైతే డైరెక్ట్ గా రాసుకోవచ్చు, లేదా మీకు అవసరమైతే ప్రాబ్లంలో ఒకసారి ఐడెంటిటీ రాసుకోండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి క్లియర్ గా గుర్తుండాల్సిన రిలేషన్. ఇప్పుడు మన దగ్గర సైన్ ఏ ఉంది, కాస్ ఏ కావాలి కాబట్టి కాస్ ఏని సబ్జెక్ట్ వచ్చేలా రాయండి. ఈ ప్లస్ పదం ఇటు వస్తుంది, అలాగే రూట్ ఆఫ్ వస్తుందని తెలుసు కనుక అదే స్టెప్స్ కావాలంటే మీరు ప్రాబ్లంలోనే చూపించుకోవచ్చు. సో కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దేర్ఫోర్ ఫైనల్లీ కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది కాస్ ఏ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఒక రకంగా ఈ స్టెప్స్ ని అవాయిడ్ చేసి మీరు డైరెక్ట్ స్టెప్ రాసుకున్నా పర్వాలేదు గుర్తుంటే. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 నుంచి ఇది ఎలా వచ్చిందో మళ్ళీ మీకు గతంలో ఈ ప్రీవియస్ స్క్రీన్ లో చూపించిందే నేను మళ్ళీ రాశాను. బట్ డైరెక్ట్ గా మీకు రిలేషన్ గుర్తుంటే ఇలా కూడా చేసేయచ్చు. కాస్ ఏ రావాలంటే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు దానిలో అది సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బదులు 1 మైనస్ సైన్ ఏని స్క్వేర్ చేయాలి. సైన్ ఏ ఆల్రెడీ ఎంత ఉంది? 15/17 ఉంది కాబట్టి ఇక్కడ 15/17
17 అనేటువంటి ఫ్రాక్షన్కి స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1 మైనస్, మరి వీటికి స్క్వేర్స్ చేయాలి కదా, 15 స్క్వేర్ అంటే ఎంత 225, 15 15s ఆర్ బై, మరి 17కి స్క్వేర్ ఎంత 17 17s ఆర్ మనం చేస్తే 289, బికాజ్ ఇది 17 స్క్వేర్ ఇది చేస్తే వచ్చింది 15 స్క్వేర్ కాబట్టి వాటిని కావాలంటే మల్టిప్లై చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రాక్షన్ ఇంకా సింప్లిఫై చేయాలి కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ రెండింటికి ఒకే డినామినేటర్ లేదు, ఇక్కడ అసలు డినామినేటర్ 1 గా ఉంది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా ఈ సబ్ట్రాక్షన్ చేయాలి కనుక ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ పైన 289 ఇంటూ 1 కాబట్టి 289 మైనస్ 225 ఇదంతా స్క్వేర్ రూట్ లోనే బైలో కూడా 289, ఈ మొత్తం స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి పైన అబ్జర్వ్ చేయండి 289 లోంచి 225 తీసివేస్తే మనకు వచ్చేది 64 బై 289, ఇదంతా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఫైనల్ గా ఈ రెండింటికి రూట్స్ మనం చెప్పొచ్చు, 64 కి రూట్ మనం నేరుగా చెప్పొచ్చు, ఇదంతా మనకి పాజిటివ్ వాల్యూస్ మెన్షన్ చేస్తాం కాబట్టి ఎక్యూట్ యాంగిల్స్ అన్నిటికీ కూడా 64 కి 8 అనేది రూట్ అని తెలుసు. ఇంకా 289 ఎలా వచ్చింది 17 17s ఆర్, అసలు 17 స్క్వేర్ చేస్తేనే 289 వచ్చింది కాబట్టి మళ్ళీ 289 కి రూట్ చేస్తే వచ్చేది 17. సో డైరెక్ట్ గా మనకు కాస్ ఏ వాల్యూ ఫైనల్ గా ఎంత వచ్చిందనమాట 8/17. ఈ స్టెప్స్ కూడా మనం అవాయిడ్ చేసి నేరుగా సైన్ ఏ ఇవ్వగానే కాస్ ఏ డైరెక్ట్ గా ఇది రాసి చేయొచ్చు అనమాట. మనం ఈ ప్రాసెస్ చేసినా అదే వస్తుంది. ఇప్పుడు ఇదంతా చేసినా ఇదే 15 17 బట్టి పైథాగరస్ స్థిరం ఉపయోగిస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఇది 8k అని వస్తుంది, దాన్ని బట్టి రాసినా కూడా అప్పుడు కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 8/17. సో ఇక్కడ మనకి వితౌట్ డయాగ్రామ్ అంటే ఒక్క కాస్ సైన్ కాబట్టి మనకి ఇదైనా ఈజీ కదా అనిపించవచ్చు, బట్ అన్ని రేషియోస్ అడిగితే ఇది ఉపయోగించడం బెటర్. బట్ ఇలా ఏదైనా ఒక్కొక్క రేషియో మాత్రమే అడిగినప్పుడు మొత్తం డయాగ్రామ్ అంతా మనం చేయకుండానే నేరుగా వీటి ద్వారా చేసేయచ్చు. అంటే ఇక్కడ వీటిని పటం వేసి చేయొచ్చు, వేయకుండా కూడా చేయొచ్చు. బట్ ఈ ఎగ్జామ్ లో అడిగినప్పుడు మీ ఇష్టం ఏ మోడల్ చేసినా ఒకటే, బట్ యూజింగ్ ఐడెంటిటీ అని ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మెథడే మనం ఫాలో అవ్వాలి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇలాగే అన్ని కూడా రిలేషన్స్ ఉంటాయన్నమాట మనకి. సో ప్రాబ్లం నెంబర్ 2, ఇందులో మళ్ళీ చూడండి రిలేషన్ tan x = 5/12 దెన్ ఫైండ్ secant x. వేటి మధ్య అయితే ఐడెంటిటీ ఉంటుందో వాటినే మనం మెన్షన్ చేయడం జరిగింది. గివెన్ tan x = 5/12, మనం అసలు డయాగ్రామ్ ఉపయోగించకుండా చేసేయడం అనమాట. ఇక్కడ tan అనగానే ఏంటి మళ్ళీ ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇవేమి రాయకుండా tan secant మనం అడిగిన దానికి ఇచ్చిన దానికి రిలేషన్ గమనిస్తే చాలు. secant కి ఫార్ములా మనకి tan లో ఉంది, సో secant కి tan కి మధ్య ఉన్న రిలేషన్ మనం రాసుకుంటే చాలు. secant స్క్వేర్ ఏ థీటా అని కాకుండా ఇక్కడ ఏ లెటర్ ఉంటే యాంగిల్ అదే లెటర్ రాయండి, సో మనకి ఈజీగా ఉండడం కోసం secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x is equal to 1. ఇట్ ఈస్ ద సెకండ్ ఐడెంటిటీ. అక్కడ థీటా ప్లేస్ లో x ఉందంటే ఇప్పుడు మనకు కావాల్సింది అంటే secant x, కాబట్టి secant ఇటు నుంచి మిగిలిన పదాలు ఇటు పంపించండి. సో secant స్క్వేర్ x is equal to 1 ప్లస్ tan స్క్వేర్ x. సో ఫైనల్ గా అంటే ముందు మనం లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ముందు ఫార్ములా రూపంలో రాసేసుకుంటున్నాం. సో secant x equal to square root of 1 plus tan square x అవుతుంది. అంటే మనకి tan x మన దగ్గర ఉంది కనుక దాన్ని స్క్వేర్ చేసి 1 కలిపి వచ్చిన దానికి రూట్ చేస్తే వచ్చేదే మనకి secant x అని నేరుగా మనకి అర్థమవుతుంది. సో అదే పార్ట్ ఇప్పుడు మనం చేస్తాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ బదులు స్క్వేర్ రూట్ ఆఫ్ రాశాను 1 ప్లస్ tan x ని స్క్వేర్ చేయాలి కనుక tan x అంటేనే ఎంత 5/12. సో ఇక్కడ 5/12 మొత్తానికి కూడా స్క్వేర్ ఉన్నట్లే. సో ఆటోమేటిక్గా ఎంత అవుతుంది అది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. సో నెక్స్ట్ స్టెప్ లో మనకు వచ్చేది ఇక్కడ secant x is equal to స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 1 ప్లస్ దీన్ని కలపాలంటే 144 ఇంటూ 1 చేయాలి కాబట్టి 144 ప్లస్ ఇక్కడ 25 కి ఇటువైపు ఏమీ లేదు, సో 25 1s are 25, 144 ప్లస్ 25 బై 144. అంటే ఇక్కడ రెండు వేర్వేరు ఫ్రాక్షన్స్ గా ఉన్నదాన్ని ఒక ఫ్రాక్షన్ గా మనం రాస్తాం. 144 ప్లస్ 25 చేస్తే చూడండి ఇక్కడ ఎంత వస్తుంది రూట్ ఆఫ్ 169 బై 144. ఇవన్నీ కూడా కరెక్ట్ గా రూట్ ఉన్న టర్మ్స్ అని మనకు తెలుసు. 169 144 అంటే 12 12s are 144 మనం చేస్తే వచ్చింది. అదే 13 13s are 169 కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ వాల్యూస్ పైన 13 వస్తుంది, బైలో 12. సో ఆ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి 13/12 ఇస్ ద ఆన్సర్. ఇది దేని వాల్యూ మనకి secant x. ఎక్కడ కూడా డయాగ్రామ్ వేయలేదు చూడండి మనం, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా యూజ్ చేయకుండానే tan x ఇవ్వగానే secant x కనుక్కోవాలంటే డైరెక్ట్ ఫార్ములా ఇది రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x. అంటే మీరు ఈ ప్రాబ్లం ఇవి రాయకుండా నేరుగా ఈ ఫార్ములా రాసి చేసినా సరిపోతుంది. బట్ మళ్ళీ ఐడెంటిటీస్ రీసెంట్ గా నేర్చుకున్నాం కాబట్టి అవగాహన కోసం మళ్ళీ నేను ఐడెంటిటీ కూడా చూపించాను. ఇలా అయినా ప్రాబ్లం చేయొచ్చు. ఈ ఐడెంటిటీస్ లో ఈ రెండు రిలేషన్స్ మిస్ చేసి డైరెక్ట్ గా ఈ ఫార్ములా రాసి చేసినా కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇందులోనే.
సో డూ దిస్ లోని థర్డ్ ప్రాబ్లం ఇక్కడ కూడా చూడండి, కొసిక్ థీటా ఇవ్వబడింది, కాట్ థీటా అనేది మనం కనుక్కోవాలి. ఫ్రమ్ కొసిక్ థీటా వీ హ్యావ్ టు ఫైండ్ కాట్ థీటా. సో కొసిక్ కి కాట్ కి డైరెక్ట్ రిలేషన్ ఉందా లేదా అంటే మనకి ఐడెంటిటీలో ఉంది కాబట్టి ఒకసారి ఐడెంటిటీ రాస్తున్నాను డైరెక్ట్ గా. కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ద థర్డ్ ఐడెంటిటీ మనం నేర్చుకున్నది. సో దీనిలోంచి మనం కాట్ థీటా ఇప్పుడు కావాలి కాబట్టి కాట్ సబ్జెక్ట్ గా వచ్చేలా రాయాలంటే మనం చెప్పుకున్నాం కదా, ఇది ఇటువైపుకి ఈ 1 ఇటువైపుకి రావాలి. సో మనకి కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా నేరుగా రాసుకోవాలంటే మనకు కావాల్సింది కాట్ థీటా కాబట్టి కాట్ స్క్వేర్ థీటాని సెపరేట్ చేస్తాం. ఆ స్క్వేర్ పోవాలంటే ఇటువైపు మొత్తం రూట్ రావాలి. సో మనం ఇక్కడ ముందు మీకు చూపించినటువంటి ఫార్ములాస్ ఇవన్నీ. కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా రూట్లో మరి నెగిటివ్ నెంబర్ వచ్చేలాగా తీయకూడదు కాబట్టి ఎందులోంచి ఏది తీయాలనేది ఇక్కడ మెయిన్. సో మైనస్ కాట్ స్క్వేర్ ఇటు రావాలంటే 1 ఇటువైపు రావాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇచ్చిన కొసిక్ థీటాని స్క్వేర్ చేసి 1 మైనస్ చేసి వచ్చిన దానికి రూట్ కనుక్కోవడం. సో అదే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ కొసిక్ స్క్వేర్ థీటా అంటే మనకి ఇచ్చింది 25/7, ఆ మొత్తానికి స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు మనం 25/7 మొత్తాన్ని స్క్వేర్ చేయాలి. 25కి స్క్వేర్ ఎంత, 625. 7 యొక్క స్క్వేరు 49 మైనస్ 1. సో దీన్ని మనం హోల్ స్క్వేర్ చేసాం. ఇప్పుడు దీని కంటిన్యూషన్ స్టెప్స్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, మీకు ఫ్రాక్షన్ ఇక్కడ మళ్ళీ రెండు పదాలుగా ఉంది, బైలో 49 దీనికి ఒక్కదానికి ఉంది కనుక మొత్తానికి 49 బైలో రావాలంటే మళ్ళీ ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసి ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి రాయాలి. సో ఇక్కడ 625 మైనస్ 49 బై మొత్తానికి ఇప్పుడు 49. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ రెండింటికి ఉంది కనుక పైన ఉన్నటువంటి టర్మ్స్ లో 625 లోంచి 49 మనం మైనస్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి మైనస్ చేస్తే చూడండి, చివరి 5 లోంచి 9 అంటే 15 లోంచి 9 6 వస్తుంది. బారోయింగ్ ద్వారా ఇక్కడ 1 ఉంటుంది. సో 11 లోంచి 4 కాబట్టి ఇక్కడ 7 వస్తుంది. బారోయింగ్ ఇక్కడ నుంచి ఇచ్చాం కనుక ఇది 5 అవుతుంది. సో 576/49 ఇది మొత్తం కూడా స్క్వేర్ రూట్ ఆఫ్. మరి మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా రూట్ టర్మ్స్. ఆల్రెడీ మీకు 576 గతంలో కూడా చూపించడం జరిగింది. మనం 576 ఒకవేళ మీకు రూట్ తెలియకపోతే ఈ ప్రాసెస్ మనం చేసుకున్నప్పటికీ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. చూడండి, ఇది గతంలోనే మనం చెప్పుకున్న ప్రాసెస్. దీన్ని డబల్ చేయటం, ఇక్కడ 176 వచ్చేలాగా మనం టర్మ్స్ రాయాలంటే 4 వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. 4 44s are 176 0 వస్తుంది. సో 24 ఇస్ ద రూట్ వాల్యూ. సో 24/49కి ఎంత, 7. దేర్ ఫోర్ మనం అడిగినటువంటి కాట్ థీటా ఆన్సర్ 24/7 అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి ఇక్కడ చూడండి, కొసిక్ థీటా ఇవ్వగానే కాట్ థీటా ఈ ఫార్ములా ద్వారా నేరుగా కనుక్కున్నాం కాబట్టి ఇది మనం డైరెక్ట్ స్టెప్ లా కూడా రాసి చేయొచ్చు. గుర్తు లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకుని చేయొచ్చు అనమాట. బట్ మనకి వీలైనంత వరకు ఇలా ఫుల్ స్టెప్స్ చూపిస్తేనే ఎగ్జామ్ లో చేసేటప్పుడు పూర్తిగా ఐడెంటిటీతో సహా చూపించినా మీకు నష్టం ఉండదు, పైగా క్లియర్ కట్ గా చేసినట్టు అవుతుంది. ఇక్కడికి డూ దిస్ సెక్షన్ అనేది మనకి పేజ్ నెంబర్ 290లో కంప్లీట్ అయింది. ఇలాగే మరొక 3 ప్రాబ్లమ్స్ మీకు ట్రై దిస్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో పేజ్ 290లో ట్రై దిస్ సెక్షన్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదే ఐడెంటిటీ రిలేషన్స్ వేరే రూపంలో అడిగారు చూడండి. sin స్క్వేర్ 15 degrees ప్లస్ sin స్క్వేర్ 75 degrees బై cos స్క్వేర్ 36 ప్లస్ cos స్క్వేర్ 54 degrees అని ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఇక్కడ ఏమైనా మనకి ఐడెంటిటీస్ రూపంలో ఉన్నాయా అంటే పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండు కూడా sin స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ రూపంలో ఉంటే అడుగున రెండు కూడా cos స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ రూపంలో ఉన్నాయి. మరి రెండు సేమ్ యాంగిల్స్ అంటే కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15కి ఇక్కడ 75 ఉంది, 36 54 ఉంది. ఇక్కడే మనం నోటిఫై చేస్తున్న మరొక రిలేషన్ దీని ముందు పార్ట్ లో కాంప్లిమెంటరీ రేషియోస్ గురించి మనం చెప్పుకున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 15 75 ఆ ఇంటికి రిలేషన్ ఏంటి, వాటి టోటల్ చూడండి 90 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 36 54 వాటి టోటల్ కూడా 90 వస్తుంది. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క రేషియోస్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అందువల్ల ఇక్కడ ఐడెంటిటీసే కాకుండా మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అయినటువంటి 90 మైనస్ థీటా రూపంలో ఉన్నాయి కూడా మనం ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, 1575 లో ఏదో ఒక యాంగిల్ ని స్థిరంగా ఉంచి మరొక యాంగిల్ ని 90 degrees వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 36 54 లో ఒక యాంగిల్ స్థిరంగా ఉంచి మరొక యాంగిల్ ని 90 degrees తో లింకప్ అయి ఉండేలా మనం రాసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈస్ గా sin స్క్వేర్ 15 degrees రాద్దాం ప్లస్ sin స్క్వేర్ ఇక్కడ ఉన్నది 75 degrees. సో 75 ని నేరుగా రాయకుండా 75 రావాలంటే 90 లోంచి 15 మైనస్ చేయాలి కదా, అదే విషయం ఇక్కడ రాద్దాం. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాం, ఇప్పుడు 90 degrees మైనస్ 15 degrees అంతే కదా. 75 ప్లేస్ లో 90 కంటే 15 తక్కువగా రాసుకున్నాం. సేమ్ అలాగే
బైలో కూడా మనం ఏం చేస్తాం, ఒకదాన్ని స్థిరంగా ఉంచి, ఇప్పుడు సపోజ్ 36 degrees ఉన్న టర్మ్ సేమ్ రాస్తాం, ప్లస్ సెకండ్ది కాస్ స్క్వేర్ ఆఫ్ 54 రాయకుండా 54 రావాలంటే 90లోంచి 36ని మైనస్ చేయాలి. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, 90 degrees మైనస్ 36 degrees. ఈ విధంగా రాయడం వల్ల యూజ్ ఏంటి, మనకి ఇక్కడ ఐడెంటిటీ రూపంలో ఇది సైన్ స్క్వేర్ ఉన్నప్పుడు టర్మ్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంటే మనం నేరుగా మనం కూడలేం, ఈ రెండు సేమ్ యాంగిల్స్ కాదు కాబట్టి. కానీ 90 మైనస్ గా ఎప్పుడైతే ఈ ఫార్మాట్ మార్చామో, సైన్ 90 మైనస్ థీటా, గతంలోనే మనం నేర్చుకున్న మరొక ఫార్ములాస్ ఇది, సైన్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా ఉంటే దాని ఆన్సర్ నేరుగా ఏం రాయొచ్చు, కాస్ థీటా. ఇది ఆల్రెడీ మనం కాంప్లిమెంటరీ రేషియోస్ లో థర్డ్ ఎక్సర్సైజ్ ముందు ప్రూవ్ చేసాం చూడండి. సైన్ 90 మైనస్ థీటా ఉంటే ఈ 90 మైనస్ తో వస్తే వీటి యొక్క నేమ్స్ బట్టి చెప్పేచ్చు మనం, సైన్ కి కొసైన్ వస్తుంది, కొసైన్ కి సైన్ వస్తుంది. అదేవిధంగా కాస్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా ఉంటే దాని ఆన్సర్ ఏమవుతుంది, సైన్ థీటా అవుతుంది. సో ఈ రెండింటిని మనం యూజ్ చేసి ఈ స్టెప్ ని మార్చుకోవచ్చు. ఏ విధంగా, సైన్ 90 మైనస్ అని ఉంది కనుక ఈ టర్మ్ కాస్ గా మారాలి, ఇక్కడ కాస్ స్క్వేర్ రావాలి. కాస్ 90 మైనస్ రూపంలో ఉంది కనుక ఇది సైన్ స్క్వేర్ రావాలి. బట్ థీటా ప్లేస్ లో న్యూమరేటర్ లోనేమో 15 degrees, డినామినేటర్ లో 36 degrees రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా మారుతుందో చూడండి. ఆటోమేటిక్గా ఈ రెండు చేంజ్ చేస్తే మనకి ఇచ్చింది సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ ఇక్కడ ఎప్పుడైతే సైన్ ఆఫ్ 90 మైనస్ ఉందో ఇక్కడ కాస్ గా మారిపోయింది కదా, సో కాస్ స్క్వేర్ కూడా 15 degrees. ఎందువల్ల ఇక్కడ థీటా ప్లేస్ లో 15 అంటే ఇంతకుముందు 75 గా రూపంలో ఉన్నదాన్ని మనం 15 degrees రూపంలో చేంజ్ చేస్తాం, దానివల్ల సైన్ కాస్ గా మారిపోయింది. ఇక బైలో కూడా సేమ్, ఫస్ట్ ది చేంజ్ లేదు, కాస్ స్క్వేర్ 36 యాజ్ ఇట్ ఈస్ గా రాసిన. సెకండ్ టర్మ్ ఎలా ఉంది, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ థీటా కాబట్టి ఆ థీటా ప్లేస్ లో 36 ఉంది కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ 36 degrees. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని కంపేర్ చేసి మనకు ఒక ఇప్పటికే మనం నేర్చుకున్నటువంటి జనరల్ ఫస్ట్ ఐడెంటిటీగా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రూపంలో ఉన్నాయి చూడండి రెండు, ఆ వాల్యూ ఎంత అవుతుంది, 1. అంటే సేమ్ యాంగిల్ కి ఎప్పుడైనా సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కనుక్కుంటే అది 1. ఇంతకుముందు సేమ్ యాంగిల్స్ లేవు, సైన్ కాస్ కూడా లేవు, ఇప్పుడు అలా చేంజ్ చేయడం వల్ల చూడండి ఒకే యాంగిల్ కి సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15 అని పైన వచ్చింది, కాస్ స్క్వేర్ 36 ప్లస్ సైన్ స్క్వేర్ 36 అని వచ్చింది. అంటే ఒక యాంగిల్ కి ఈ ఐడెంటిటీ అని ఎందుకు పిలుస్తాం, ఫర్ ఎనీ యాంగిల్ ఇట్ ఈస్ ట్రూ, థీటా ప్లేస్ లో రెండు చోట్ల ఒకటే ఉంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇస్ ఆల్వేస్ 1. సో 1/1 ఫైనల్ గా వచ్చింది కనుక టోటల్ గా దీని సింప్లిఫైడ్ ఆన్సర్ కూడా 1 అవుతుంది. సో ఈ 1 ఎలా చెప్పగలిగాం, కేవలం ఈ ఐడెంటిటీ వల్ల. బట్ ఆ ఐడెంటిటీగా మారడానికి మనకి ఏం యూజ్ అయ్యాయంటే కాంప్లిమెంటరీ రేషియోస్. అందుకే ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ మీకు ఒకదానికొకటి లింక్అప్ ఉండే టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ వేలో ఇది కూడా మనం మెన్షన్ చేసేది, ఇక్కడ ఇచ్చిన దాన్ని రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, 5 85 ఉన్నాయి. సో 5 కి 85 కి రిలేషన్ చూడండి, టోటల్ 90. ఇక్కడ కూడా అంతే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తే సరిపోతుంది, ఒకదాన్ని స్థిరంగా ఉంచి మరొక దాన్ని మనం మార్చి రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ సెకండ్ స్టెప్ లో మళ్ళీ ఏం చేస్తాం, 85 5 90 కాబట్టి 85 ఉన్న చోట 90 మైనస్ 5 గా రాసుకుంటాం రెండు చోట్ల కూడా. సో ఇప్పుడు ఎలా మారుతుంది, ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ సేమ్ రాయొచ్చు, సైన్ 5 degrees, ఈ వాల్యూ మనకు తెలియనిది, కాస్ ఆఫ్ 85 అని రాయకుండా 90 లోంచి 5 degrees తీసినట్లుగా రాసుకుంటే సరిపోతుంది. సో 90 degrees మైనస్ 5 degrees ప్లస్ ఇక్కడ కూడా 5 degrees సేమ్ ఉంచండి, కాస్ ఆఫ్ 5 degrees ఇంటూ సైన్ 85 బదులుగా మళ్ళీ 90 degrees మైనస్ 5 degrees. దీనివల్ల వచ్చే యూజ్ ఏమిటి, ఇక్కడ మనకి రెండు మొత్తం వాల్యూస్ అంతా కూడా 5 degrees అనేటువంటి టర్మ్ ఒక్కదానిగా మారుతాయి అనమాట. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటో చూడండి, ఇక్కడ కూడా 90 మైనస్ థీటా రూపంలో ఇక్కడ వచ్చాయి కాబట్టి సో కాస్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా దేనికి సమానం, అదేవిధంగా సైన్ 90 degrees మైనస్ థీటా దేనికి సమానం అని గత వీడియోస్లో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ సౌకర్యం అయ్యాయి. సో కాస్ 90 మైనస్ థీటా అంటే 90 మైనస్ థీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ గా థీటా ఉంటుంది కాబట్టి కాస్ కాంప్లిమెంటరీ రేషియో సైన్. సో కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటాగా రాయొచ్చు, సైన్ 90 మైనస్ థీటా వస్తే కాస్ థీటాగా రాయొచ్చు. కాబట్టి ఈ రెండు రిలేషన్స్ ని కూడా ఈ స్టెప్ లో మనం ఉపయోగిస్తే ఇక్కడ ఇది పదం సైన్ గా మారిపోతుంది, ఈ పదం కాస్ గా మారిపోతుంది. బట్ మారిన తర్వాత ఇక 90 degrees తర్వాత మైనస్ తో ఏముందో అది వస్తుంది. ఇక్కడ థీటా ప్లేస్ లో 5 ఉంది రెండు చోట్ల కూడా. సో నెక్స్ట్ స్టెప్ సైన్ 5 degrees ఇంటూ కాస్ 90 మైనస్ 5 ఆల్సో సైన్ 5 degrees, రెండు సేమ్ అనమాట, అదే వచ్చాయి. ప్లస్ ఇక్కడ కూడా కాస్ 5 degrees ఇంటూ సైన్ 90 మైనస్ థీటా ఆల్సో కాస్ థీటా. సో థీటా ప్లస్ లో 5 కనుక ఇది ఎంత అవుతుంది, మళ్ళీ కూడా కాస్ 5 degrees. అంటే ఇప్పుడు మనకి మామూలుగా అయితే సైన్ ఇంటూ కాస్, కాస్ ఇంటూ సైన్ ఈ రూపంలో ఉన్నది సైన్ ఇంటూ సైన్, కాస్ ఇంటూ కాస్ గా మారింది ఇది యూజ్ చేయడం వల్ల.
మరి సేమ్ టర్మ్ని మనం మల్టిప్లై చేసాం దాంతో అదే, కాబట్టి sin 5 ఇంటూ sin 5ని షార్ట్ ఫామ్ ఎలా రాయొచ్చు, sin స్క్వేర్ 5 డిగ్రీస్, అంతే కదా, sin 5నే 2 టైమ్స్ చేసాం కాబట్టి. అదేవిధంగా cos 5 ఇంటూ cos 5 ఈక్వల్ టు cos స్క్వేర్ 5 డిగ్రీస్. మరి ఇది చూడంగానే మీకు ఏది గుర్తొస్తుంది, ఫస్ట్ ఐడెంటిటీ సేమ్ కనిపిస్తుంది చూడండి. సో sin స్క్వేర్ అనే ఒక టర్మ్ ఉండి తీటాలో ప్లస్ cos స్క్వేర్ కూడా సేమ్ టర్మ్ మనకు వస్తే దాని ఆన్సర్ 1 అని ఆల్రెడీ మనం ఫస్ట్ నేర్చుకున్నాం కనుక ఈ వీడియో ప్రారంభంలో నేర్చుకున్న మొదటి ఐడెంటిటీ ఇది. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. యాజ్ ఇట్ ఈస్ గా థీటా ప్లేస్ లో 5 మారుతూ అదే రేషియో వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1 గా మనం చెప్పొచ్చు. సో ఇది సెకండ్ ప్రాబ్లం. ఇక ఈ వీడియోలో చేయబోయే ఫైనల్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. ఇక్కడ కూడా మనకి ఇచ్చినవి secant 16 డిగ్రీస్, cosecant 74 డిగ్రీస్ మైనస్ cot 74 డిగ్రీస్, tan 16 డిగ్రీస్. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే 16, 74 ఈ రెండే ఎందుకు ఇవ్వబడ్డాయి, ఈ రెండి టోటల్ 90 అవుతుంది చూసుకోండి. సో 16, 74 టోటల్ చేస్తే 90 డిగ్రీస్ కాబట్టి ఈ రిలేషన్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా అందుకే ఏం చేస్తాం, మనం ఒకదాన్ని స్థిరంగా ఉంచి మరొకటి మారుస్తాం. 74 బదులుగా 90లో నుంచి 16 మైనస్ చేసినట్లుగా రాసుకుంటాం నెక్స్ట్ స్టెప్ లో. సో secant 16 డిగ్రీస్ ఇంటూ cosecant 74 రాయకుండా ఏం రాస్తున్నాం, 90 డిగ్రీస్ మైనస్ 16 డిగ్రీస్. చూడండి దీని బదులు ఇది రాసాం, మైనస్ ఆఫ్ cot. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ 16 రాసాం, 16ని ఉంచి 74ని చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా అదే పని చేయాలి. మళ్ళీ ఇక్కడ రివర్స్ గా చేసాం అనుకోండి, రెండు పదాలు మళ్ళీ మారిపోతాయి. ఇక్కడ ఏదో ఒకటి మనం ఫిక్స్ చేసుకోవాలి, 16 ఆర్ 74లో మొత్తం టర్మ్స్ రాయాలి. మనం ఇక్కడ 16 సేమ్ ఉంచేసాం, 74ని మార్చాం కాబట్టి ఇక్కడ కూడా 74నే మార్చండి. సో 74 బదులు ముందే ఏం రాసుకోవచ్చు, 90 డిగ్రీస్ మైనస్ 16 డిగ్రీస్. ఇక 16 ఉన్నది మనం చేంజ్ చేయట్లేదు, tan 16. వీటికి ఎప్పుడు కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి చేయడానికి. మీరు 16లో చేయాలనుకుంటే ఇలా, 74లోనే చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కూడా ఇది చేంజ్ చేసుకోవాలి. 16 బదులు 90 మైనస్ 74 రాయాలి, అప్పుడు ఇక్కడ కూడా 16 బదులు 19 మైనస్ 74 రాయాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందో చూడండి, మనకి మరొక రెండు ఫార్ములాస్ రూపంలో వచ్చింది. ఇది secant 16 డిగ్రీస్, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 90 మైనస్ థీటా రూపంలో ఉంది కనుక మరి cosecant ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా ఏమవుతుంది, ఇది మనకి ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్ చేసాం. cosecant ఉంటే ఆన్సర్ మనకి secant వస్తుందని తెలుసు 90 మైనస్ థీటా. ఇదే వేలో cot 90 మైనస్ థీటా ఉంటే ఏమొస్తుంది, మనకు తెలుసు cot కి మనకి కాంప్లిమెంటరీ రేషియో ఆ కో తీసేస్తే సరిపోతుంది అనుకున్నాం, tan థీటా. మీకు ఇవి కేవలం నేమ్స్ ని బట్టి కూడా గుర్తుపెట్టుకోవచ్చు బేసిక్ డల్లర్స్ అయితే. ఎలా అంటే cosecant ఉందనుకోండి 90, ఆ కో తీసేయండి secant థీటా అవుతుంది. కో టాంజెంట్, ఆ కో తీసేస్తే టాంజెంట్, సో tan థీటా ఆన్సర్ వస్తుంది. ఇదే విధంగా కో లేని వాటికి ఆ CO చేర్చండి సరిపోతుంది. సో ఇక్కడ secant 16, ఇది కూడా ఎలా మారిపోతుంది ఇప్పుడు, secant 16 గానే మారిపోయింది. సో secant 16 డిగ్రీస్ ఇంటూ secant 16 డిగ్రీస్ మైనస్, ఇక్కడ ఇది కూడా 90 మైనస్ తో వచ్చింది, cot కి tan కాబట్టి రావాల్సింది, ఇక్కడ ఎంత అవుతుంది, tan 16 డిగ్రీస్ ఇంటూలో కూడా ఆల్రెడీ ఏముంది, tan 16 డిగ్రీస్. ఇప్పుడు చూడండి ప్రాబ్లం 16, 74 ఇలా కాంబినేషన్ ఉన్నదల్లా ఈ స్టెప్ వచ్చేసరికి ఏమైంది, మొత్తం కూడా 16 డిగ్రీస్ లోకి మారిపోయింది. ఇప్పుడు ఈ టర్మ్స్ లో ఇంకా సింప్లిఫై చేస్తే secant 16 డిగ్రీస్ ఇంటూ secant 16 డిగ్రీస్, secant ని secant తోనే మల్టిప్లై చేసాం. సో ఏమవుతుంది, సేమ్ వాల్యూ కాబట్టి secant స్క్వేర్ 16 డిగ్రీస్ గా రాయొచ్చు. tan 16 ఇంటూ tan 16 కెన్ బి రిటన్ యాజ్ tan స్క్వేర్ 16 డిగ్రీస్. టోటల్ గా ఇప్పుడు ఈ స్టెప్ లో మనం చూస్తే ఏ రూపంలో ఉంది, ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఇక్కడ అదే వాల్యూ యాంగిల్, బట్ secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్. సో సెకండ్ ఐడెంటిటీగా మనం ఆల్రెడీ దీన్నే చెప్పుకున్నాం, secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ థీటా. థీటా ప్లేస్ లో ఏమున్నప్పటికీ ఐడెంటిటీ వర్తిస్తుంది కదా. సో 0 to 90 డిగ్రీస్ కి కంపల్సరీ మన సిలబస్ పరిధిలో ఇది వర్తిస్తుంది కాబట్టి secant స్క్వేర్ 16 డిగ్రీస్ మైనస్ tan స్క్వేర్ 60 డిగ్రీస్ అనగానే దాని ఆన్సర్ ఆటోమేటిక్ గా 1 రాయొచ్చు. సో ఈ సింప్లిఫై చేసే ప్రాబ్లమ్స్ అన్ని చూడండి ఎలా ఉన్నాయో, ఈజీగా లాస్ట్ కు 1 ఇలా వచ్చే ఉంటాయి. కానీ ఆ 1 రావడానికి ఆ ఐడెంటిటీ రప్పించడం కోసం మధ్యలో చేయాల్సిన చేంజెస్ అనేవి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ప్రతి ప్రాబ్లం కి వీటిలో ఆప్షన్స్ రెండు రకాలుగా ఉంటాయని మనకు తెలుసు. రాస్తే అంతా 16లో మార్చొచ్చు, లేదా అంతా 74లో ఈ విధంగా రాసుకుంటూ చేయొచ్చు. సో దీంతో మనం ఈ వీడియోలో ఐడెంటిటీస్ ని నేర్చుకోవడంతో పాటుగా ఐడెంటిటీస్ యూజ్ చేసి కొన్నిటిని సింప్లిఫై ఎలా చేయొచ్చో చూసాం. దీని తర్వాత మనం 4th ఎక్సర్సైజ్ కానీ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా రాబోయే వీడియోస్ లో నేర్చుకుంటాం. So in this way, if you want to get continuous videos with content and basics, please subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.